దాసరి రాములు దక్షిణ భారతదేశంలో కాపు, బలిజ, తెలగ వర్గాల్లో ఆ పేరు తెలియని వారు ఉన్నారంటే అతిశయోక్తి కాదు. ఈ కులాలతో పాటు ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ వర్గాల్లో సైతం దాసరి రాముకి మంచి గుర్తింపు ఉంది. తక్కువ జనాభా ఉండి రాజ్యాధికారం చలాయిస్తున్న వారి నుండి అత్యధిక జనాభా ఉన్న వారికి రాజ్యాధికారం కావాలని కోరుకునే వారిలో దాసరి రాములు ముందుంటారు. రాజ్యాధికారంతోనే సమగ్ర అభివృద్ధిని కాంక్షించే దాసరి రాములు కాపులకు అధికారం వచ్చే ఏ అవకాశాన్ని వదులుకోడు. ప్రజారాజ్యం నుంచి జనసేన వరకు తన ప్రయాణం కొనసాగిస్తున్నారు. ప్రస్తుతం దాసరి రాము గారు మన స్టూడియోలో ఉన్నారు. ఆయనతో మాట్లాడారు. నమస్తే. i7 టీవీ ప్రేక్షకులకు నమస్కారం. తిరుపతికి సమాన తర్వాత తిరుపతి రావటం, ఇక్కడ మా పాత మిత్రులు వారు i7 టీవీ ఛానల్ నడపటం, దాంట్లో మేము పాల్గొనడం చాలా సంతోషం. మీరు టీబీకే జేఏసీ కన్వీనర్గా ఉన్నారు. దేశంలో దక్షిణ భారతదేశంలో నలుమూలలో పర్యటిస్తూ ఉంటారు. ప్రతి నిత్యం ఏదో ఒక రాష్ట్రంలో ఉంటారు. అసలు మీరు అలా తిరగడానికి గల కారణం ఏంటి? ఈ కులం దేశవ్యాప్తంగా ఉందండి. నార్త్ ఇండియాలో కూర్మి పటేల్స్ అంటారు, తెలంగాణలో కూడా పటేల్ అని పిలుస్తారు. అయితే దక్షిణ భారతదేశంలో ఈ కాపు, తెలగ, ఈ కాపు తెలగ వచ్చేటికి గుంటూరు, కృష్ణా, గోదావరి జిల్లాలు, ఉత్తరాంధ్ర, తెలంగాణ మూలూరు కాపు. ఇక మళ్ళీ రాయలసీమ 6 జిల్లాలు, ఒంగోలు, నెల్లూరు, రాయలసీమ 4 జిల్లాలు, మొత్తం 6 జిల్లాలు, తమిళనాడు, కర్ణాటక, కేరళ, అన్ని రాష్ట్రాల్లో ఈ కులం పేరు బలిజ. వీళ్ళందరూ కూడా దక్షిణ భారతదేశంలో వెలమలు, రెడ్లు, కమ్మాసు వీళ్ళందరూ కూడా అధికారం అనుభవిస్తున్నారు. ఈ పేద కులాల రాజ్యాధికార సాధన కోసం 5 రాష్ట్రాలకు అందరినీ సంఘటితం చేస్తారు. కాపులకు రాజ్యాధికారం ఎందుకు కావాలి? ఇందాకే సమాధానం చెప్పారు కదండి. డెమోక్రసీ మీన్స్ మెజారిటీ రూల్స్. అమెరికాకి వెళ్ళి ఒక ముస్లిం ప్రధానమంత్రి, ప్రెసిడెంట్ ఆఫ్ అమెరికా చేస్తుంటే అమెరికా ఒప్పుకోదు, మెజారిటీ క్రిస్టియన్స్. పాకిస్తాన్కి వెళ్ళి ఒక హిందూని ప్రైమ్ మినిస్టర్ చేస్తుంటే ఒప్పుకుంటారా? ఒప్పుకోరు, మెజారిటీ ముస్లిమ్స్. భారతదేశం ప్రజాస్వామ్య దేశం, మెజారిటీ ఎవరుంటే వాళ్ళు పరిపాలన చేయాలా. ఒకళ్ళు రాజ్పుట్స్, బ్రాహ్మణులు ఎంతో నార్త్ ఇండియాలో రూల్ చేసేవాళ్ళు. ఇందిరాగాంధీ ఫ్యామిలీని కాశ్మీర్ పండిట్లు అని చెప్పి రూల్ చేసుకుంటున్నారు. కానీ ఇప్పుడు వాళ్ళందరూ ఉన్నారా? సీఎం కావాలని రాష్ట్రంలో అనేక రకాల ప్రయత్నాలు జరుగుతున్నాయి. దాని నుంచి మీ అభిప్రాయం ఏంటి? కాపులు ఇప్పుడు కొత్తగా సీఎం అయ్యేది ఏంటండి? తమిళనాడు, ఆంధ్రప్రదేశ్ కలిసి ఉన్నప్పుడు సార్ కూర్మ వెంకటరెడ్డి నాయుడు గారు ఉమ్మడి రాష్ట్ర గవర్నర్ సీఎం చేశారు. మేము కొత్తగా సీఎం అయ్యింది. ఖమ్మంలో రెడ్లు రాజకీయాలు తెలియని రోజులు మేము రాజకీయాలు చేసాం. మాకు కొత్త రాజకీయాలు నేర్పేది. ఆదికేశ్వర నాయుడు లాంటి వాళ్ళు కర్ణాటకలో సీఎం అవ్వాలి, ఆయన శాసించేవాడు. జగన్ సత్యం. పివి నరసింహారావు ప్రభుత్వం మైనార్టీ ప్రభుత్వాన్ని పడేయాలని చూస్తే ఎంపీ ₹1 ఒక్కొక్క ఎంపీ ₹1 ఇచ్చి పివి నరసింహారావు గారు అడిగారని ఢిల్లీలో వేరే పార్టీలు, కాంగ్రెస్ పార్టీ ఎంపీలు ఎదురు తిరిగితే సోనియా గాంధీ చెప్పారని వేరే పార్టీలు ఎంపీలు తీసుకొచ్చి పివి నరసింహారావు గవర్నమెంట్ ఓట్లు ఇచ్చి ఆ ప్రభుత్వాన్ని నిలబెట్టి ఎకనామికల్ రిఫార్మ్స్ రావడానికి కారణమైన ఆదికేశ్వర నాయుడు మా బలిజోడు. వీళ్ళు ఇక్కడ రాజకీయాలు చేస్తున్నారు, జాతీయ రాజకీయాలు చేశారు మా వాళ్ళు. కాపులు ముఖ్యమంత్రి మేమేం కోరుకోవట్లేదు. మేము కోరుకుంటుంది పేద వర్గాలు, దాంట్లో కాపులు ఒక భాగం. ఈ పేద వర్గాలందరూ మెజారిటీ పీపుల్ మేమే కదా. నా బీసీ వర్గాలు 45%, 135 కులాలు కలిపితే 45%, ఒక్క కాపు కులం 22%. మరి ఏమన్నా దౌర్జన్యం కలుగుతున్నాం, ఏమన్నా దయాధ్యక్ష భిక్ష దేవమ్మా. సామాజిక ఉద్యమాల్లో మీరు చాలా చురుగ్గా ఉంటారు. ఈ క్రమంలో తెలుగుదేశం పార్టీ గురించి, చంద్రబాబు నాయుడు గురించి మీ అభిప్రాయం ఏంటి? చంద్రబాబు నాయుడు గారు అనే వ్యక్తి ఎన్టీ రామారావు గారు పార్టీ పెడితే తర్వాత దాని బాధ్యత తీసుకున్న వ్యక్తి. ఆయన చంద్రబాబు నాయుడు గారు దేశాన్ని ఉద్ధరించడానికి ఏం రాలేదు కదా. ఆయన చంద్రగిరి నుంచి ఇక్కడ యూనివర్సిటీలో చదువుకున్నారు, రాజకీయ అవకాశాలు వచ్చినాయి, పెద్దోడయ్యాడు, ఎన్టీ రామారావు గారు కూతురు పెళ్లి చేసుకున్నారు, ముందుకు పోయారు. అదేమవుద్దంటే మానవత్వం యొక్క టచ్ ఉండాలి ఎవరికైనా కూడా. అది జగన్మోహన్ రెడ్డి అయినా, చంద్రబాబు నాయుడు అయినా, ఎవరికైనా కూడా సమాజానికి ఏదైనా చేద్దాం అనే భావన ఉండాలి. కొద్ది గొప్ప ఆ భావన ఎన్టీ రామారావు గారి దగ్గర బాగా ఉంది. ఎన్టీ రామారావు గారిని నిలబెట్టింది గోదావరి జిల్లా ప్రాంతాల్లో కాపులే. రాయలసీమలో రెడ్లు అణిచివేసి సర్పంచ్ టికెట్ కూడా ఎన్నో ఇబ్బంది పెడుతున్న రోజుల్లో తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే టికెట్ల అవకాశాలు ఇచ్చింది. చిత్తూరు, తిరుపతి, మనం చూస్తున్న రాజంపేట, చాలా ఊళ్ళు, అనంతపురం, చాలా చోట్ల, దర్శి ఎక్స్పెరిమెంట్ గా టీడీపీ పార్టీ ఫస్ట్ బలిజోలు టికెట్ ఇచ్చింది. అది ఎన్టీ రామారావు గారి టైంలో, చంద్రబాబు నాయుడు గారి టైంలో కాదు.
అది అతని దగ్గర మానవత్వ విలువలు ఉన్నాయి. ఎంత పెద్ద పోస్ట్ చేసినా కూడా ప్రభుత్వ డబ్బు రూపాయి ముట్టుకునేవాడు కాదు. అవినీతి పరిపాలన లేకుండా తన మనుషులు తిన్నా కూడా ఈ అవినీతి సొమ్ము తిని గడ్డి తిన రాదనేవాడు. అతని దగ్గర విలువలు ఉన్నాయి. ఎన్టీ రామారావు గారి దగ్గర చిన్న చిన్న పొరపాట్లు ఉంటే ఉన్నాయి, కానీ ఉన్నాయి. తర్వాత పార్టీని అందిపుచ్చుకున్న చంద్రబాబు నాయుడు గారు అంతకుముందు ఎప్పుడు డబ్బులతో ఇంత రాజకీయాలు లేవు టీడీపీతో. కానీ ఈరోజు రాష్ట్రంలో డబ్బు లేని రాజకీయం చేయలేము, డబ్బు ఉంటేనే ఏదైనా చేయగలుగుతాం అనే భావన 50 ఏళ్ళు పరిపాలన చేసిన కాంగ్రెస్ వల్ల రాలా. జాతీయ పార్టీ చంద్రబాబు నాయుడు పరిపాలనలో వచ్చేసి ఏది చేసినా డబ్బుతోనే, ఏ రాజకీయం చేసినా వ్యాపారాలు అభివృద్ధి, తన మనుషులు అభివృద్ధి చేసుకోవాలా, ఆర్థికంగా బలపడాలా, అయ్యే డబ్బుల్ని తీసుకొచ్చి రాజకీయాల్లో పెట్టాలా, డబ్బు ఎక్కువ ఉంటే ఎంత రాజకీయం చేయగలుగుతాం, ఈ భావనలన్నీ వచ్చి ఎన్టీ రామారావు తర్వాతే. కాంగ్రెస్ ఉన్నప్పుడు కూడా రాలా. చంద్రబాబు నాయుడు గారిని చూసి రాజశేఖర రెడ్డి గారు, జగన్మోహన్ రెడ్డి గారు అందరూ నేర్చుకున్నారు. ఆయన డిగ్రీ చేశాడు, వీళ్ళు పీజీలు చేశారు. అందులో ఆయన 10 కోట్లు ఉంటే ఎలక్షన్ చేద్దాం అన్నారు. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు 100 కోట్లు ఉంటే ఎలక్షన్ చేయండి అనే పరిస్థితి తీసుకొచ్చారు. కాబట్టి ఎట్లా ఉంటుందంటే ఇసుక నుంచి నూనె తీయలేమని చెప్పనని వాళ్ళ యొక్క భావనలు, వాళ్ళు వచ్చే ఆలోచనలు బట్టి ప్రజలకి పరిపాలన అందజేస్తారండి. అత్యున్నతమైన మానవత్వ విలువలు ఉండాలా, అట్టడుగు పేద వర్గాల కోసం తపన ఉండాలా. అవి ఉంటే మనం ఏమైనా చేయొచ్చు, ప్రజలకు మంచి చేయొచ్చు. ఈ అగ్ర కులాల్లో చాలా మందికి ఈ కొరవడిని, మేము, మా వర్గం, మా కులాలు, మా అభివృద్ధి, మేము బాగుంటేనే సమాజానికి ఏం చేయగలుగుతాం, ఈ ధోరణే ఉండటం వలన ఆయన అన్నయ్యలు పరిపాలన చేసి కూడా మన సామాజిక పెనుమార్పులు తేలేకపోయి. వైఎస్ఆర్సీపీ జగన్ గురించి మీ అభిప్రాయం ఏంటి? ఇంక జగన్మోహన్ రెడ్డి గారి గురించి చెప్పాలా? ఇప్పుడు వాళ్ళ తాతగారు రాజారెడ్డి గారు, వాళ్ళకి ఏం ట్రాక్ రికార్డు ఉందండి? చెడ్డ పేరే కదా వాళ్ళకి మార్కెట్లో ఉంది. హత్యల్లో ఉన్నారు, రకరకాల వాటిల్లో ఉన్నారు, దౌర్జన్యాల్లో ఉన్నారు. వాళ్ళ అబ్బాయి రాజశేఖర రెడ్డి గారు, ఆయన మీద అనేక నెగిటివ్ ఎలిగేషన్స్ ఉన్నాయి. ఎప్పుడో పిసిసి ప్రెసిడెంట్ అయ్యారు రాజీవ్ గాంధీ టైంలో. ఎందుకు ఆపేశారు? ఎందుకు కాంగ్రెస్ పార్టీలో మిగతా ఎందుకు వ్యతిరేకించారు వాళ్ళని? కోట్ల విజయభాస్కర్ రెడ్డి, మరి చెన్నారెడ్డి, ప్రతి నాయకుడు వాళ్ళని దూరంగా పెట్టేవాళ్ళు. ఎందుకు? వాళ్ళు ఫ్యాక్షనిస్టులు, మనుషులను చంపుతారు డబ్బుల కోసం, అధికారం కోసం, దౌర్జన్య పనులు, వీళ్ళతో ప్రమాదం అనే ఒక దానితోనే వాళ్ళు దూరంగా పెట్టింది. అతను కాంగ్రెస్ పార్టీలో వ్యాక్యూమ్ వచ్చింది. ఇప్పుడు రేవంత్ రెడ్డి ఎలా ఆక్యుపై చేస్తున్నాడు తెలంగాణని, అలా వ్యాక్యూమ్ వచ్చింది. ఆ వ్యాక్యూమ్ కవర్ చేసుకుని ఆయన పాదయాత్ర చేసి సుస్థిరం చేస్తున్నాడు. ఆయన ఏ పాదయాత్రలు చేయకపోయినా ఆ రోజు చంద్రబాబు నాయుడు ఓడిపోవాల్సిందే. 9.5 ఏళ్ల పరిపాలనలో 7 ఏళ్ల కరువు, రాష్ట్రం తిండికి గుడ్డకలేక అలవలక్షణం ఇచ్చి రైతులు ఆత్మహత్య చేసుకున్న టైము, ఒక్క నిమిషం పెట్టిన కాంగ్రెస్ లో గెలిచే పరిస్థితి. రాజశేఖర రెడ్డి పాదయాత్ర గెలవాల్సిన పని లేదు. ఒక్క నిమిషం పెట్టే కాంగ్రెస్ గెలిచే పరిస్థితి. ప్రజలు విరక్తి పుట్టున్నారు చంద్రబాబు నాయుడు పరిపాలన మీద. ఆ రోజున ఆయన పాదయాత్ర చేసి ఆయన సుస్థిరం చేసుకున్నాడు. కాకపోతే మంచోడు, దుర్మార్గుడో మంచోడో, అతను ఏ కోణంతో రాజకీయాలు చేయని, అతనిలో మానవత్వ విలువలు ఉన్నాయి. ఇది చిన్నపిల్ల ఆపరేషన్ సహకరించటం, ఆరోగ్యశ్రీ ఇలాంటి వాటికి వచ్చి సహకరించటం, ఇలా కొన్ని ఫీజు రీంబర్స్మెంట్ మా కాపుల వల్లనే వచ్చింది. మా రిజర్వేషన్ ఇవ్వకుండా మాకు ఇవ్వకుండా ముస్లింస్కి ఎందుకు ఇచ్చావు, అడిగింది మేమైతే వాళ్ళకి ఇచ్చామంటే మమ్మల్ని వదిలేసి రోడ్డు మీద గొడవ చేస్తే ఫీజు రీంబర్స్మెంట్ కాపులతో మొదలు పెట్టారు, వేరే కులాలకు కూడా ఇచ్చారు. ఆయన తెలుసో తెలియకో కొన్ని కేంద్రం రుణమాఫీ చేసింది రైతులకి. అది రాష్ట్రం రాజశేఖర రెడ్డి ఇచ్చిన రుణమాఫీ అని చెప్తారు రైతులు. తెలిసి చెప్తారో తెలియక కావాలని చెప్తారో తెలియదు మరి అది ఇట్లా. కానీ అతని దగ్గర కొన్ని మానవత్వ విలువలు ఉన్నాయి. పేదవాళ్ళు ఎవరుంటే చెయ్యాలని తప్పనుంది. కానీ ఇప్పుడు మీరు జగన్మోహన్ రెడ్డి గారి గురించి చెప్పారు. జగన్మోహన్ రెడ్డి గారు వాళ్ళ తండ్రి గారు బతుకుండగా ఏ రోజన్నా, అతను కడప జిల్లా కదా, కడప ఎంపీ సెగ్మెంట్ వాళ్ళ చేతిలో ఉంది, పులివెందుల ఎమ్మెల్యే సెగ్మెంట్ వాళ్ళ చేతిలో ఉంది. జగన్మోహన్ రెడ్డి గారు ఎవరైనా ఇంట్లో ఎప్పుడైనా ఇబ్బంది కలిగింది, ఎక్కడన్నా ఇల్లు తగలబడింది, పలానా ఊర్లో ఏదైనా ఇబ్బందులు వచ్చినాయి అని చెప్పి ఆయన ఏ రోజైనా ఎవరైనా పోయి ఓదార్చాడా? వాళ్ళ తండ్రి బతుకున్నాక ఎప్పుడైనా చూసాం అతను ఎక్కడన్నా? తండ్రి చనిపోయాక 2 సంవత్సరాలు రోడ్డు మీద పడి ఓదార్పు అని తిరిగాడే. వాళ్ళ తండ్రి బతుకున్నాక కడప ఎంపీ సెగ్మెంట్లో కానీ, పులివెందుల ఎమ్మెల్యే సెగ్మెంట్లో కానీ అతను ఎవరన్నా ఇంటికి పోయి, ఏ పేదోడు ఇంటికి వెళ్ళినా కష్టం. వాళ్ళ నాన్నగారు సీఎంగా వేరే అడవుల్లో ఉన్నారు, కొడుకుగా నువ్వు తిరగచ్చు కదా. నువ్వు బెంగళూరులో కూర్చున్నావు తప్ప, వ్యాపారాలు చేసుకున్నావు తప్ప, నువ్వు ఎప్పుడన్నా నీ కాన్స్టిట్యూన్సీలో మిగతా ఊర్లో వదిలే సీఎం కొడుకు ఎక్కడికైనా పోవచ్చు. జగన్ యూత్ అని ప్రోగ్రామ్ కూడా పెట్టేశారు ఆర్గనైజేషన్స్. నీ కాన్స్టిట్యూన్సీ వరకు చెప్పు. ఎంపీ సెగ్మెంట్, పిల్లల సెగ్మెంట్ ఎప్పుడన్నా ఎవరు నెలకి వెళ్ళావు? ఏమన్నా కష్ట నష్టాల బాధలు ఎప్పుడన్నా మాట్లాడేవాడుతున్నాడు నువ్వు? అసలు వాళ్ళకి సాటి మనిషికి ఏదైనా చెయ్యాలా, మానవత్వ విలువల పదాలు లేవండి. నా కడుపు, నా సుఖం, నా అధికారం, నా ఇల్లు, నా కుటుంబం, నా ఆస్తులు కాపాడుకోవటం,
సిబిఐ ఈడీ కేసులు ఉన్న వాటిని నేను బయటపడాలంటే అధికారంలో ఉండాలా, ఉంటేనే నేను బయటపడతా, లేదా జైల్లో పోవాలా. ఇవే ఈక్వేషన్స్. ఆ ఈక్వేషన్స్ తండ్రి పోయిందో తన సీఎం అవ్వాలని కోరుకున్నాడు. కాంగ్రెస్ అధిష్టాన్ని అడిగారు, వాళ్ళు కుదరదని చెప్పారు. బయటకు వచ్చాడు, ఓదార్పు యాత్ర మొదలు పెట్టాడు. కాగల కార్యం గంధలు తీర్చినట్టుగా తెలంగాణ ఆంధ్ర గొడవల్లో తెలంగాణ ఇవ్వడం, ఆంధ్రాలో వ్యాక్యూమ్ రావడం, రాజశేఖర రెడ్డి కొడుకు ఇద్దరు కూడా చూద్దామని ప్రజలు గెలిపించుకున్నారు. అంతే తప్ప వీళ్ళకి ఏ రోజు మనుషుల్ని మనుషులుగా చూసే అలవాటు వీళ్ళకి లేదు. రాయలసీమ మనుషులు కదా, అందరినీ దౌర్జన్యాలతో కంట్రోల్ చేసుకొని పులివెందుల ఎమ్మెల్యే సెగ్మెంట్ అను కడప ఎంపీ సెగ్మెంట్ 20, 30 ఏళ్ళు 40 ఏళ్ళు గెలుస్తున్నారు. ప్రపంచంలో గెలుస్తారు. అట్లా ఆయన బంగారాలు పంచుతున్నారు. ఇది ప్రజలకు అక్కడే ఉన్నా, లేదా అక్కడ 100 కోట్ల ఫ్యాక్టరీలు బంగారం వ్యవసాయం పంటలు పండుతున్నాయి అక్కడే ఉన్నా. ఎందుకు వీళ్ళే గెలుస్తున్నారు? బ్యాలెట్ బాక్స్ పగల కొడతారు, నీళ్లు పోస్తారు, జనాలను కొడతారు, ఓట్లు రావద్దని కొంటారు జనాల్ని. ఇదే కదా వాళ్ళు చేస్తారు రాజకీయం 30-40 ఏళ్ళ నుంచి. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు రాష్ట్రపతి ఇంప్లిమెంట్ చేస్తున్నారు. రేపు రాబోయే ఎలక్షన్లో లోకల్ బాడీ ఎలక్షన్లో ఇంప్లిమెంట్ చేశాడు, సక్సెస్ అయ్యాడు. రేపు రాష్ట్ర వ్యాప్తంగా ఇంప్లాయ్ చేద్దాం అనుకుంటున్నారు. ఇంకా అలాంటి వాళ్ళు వాళ్ళ మనస్తత్వాలు, వాళ్ళ అభిప్రాయాల గురించి నేనేం చెప్తాను ఇంతకంటే. ఇప్పటి వరకు బీసీ రిజర్వేషన్లు సాధించుకోలేకపోవడానికి కారణం ఏమని మీరు అబ్జర్వ్ చేశారు? 70 ఏళ్ళ నుంచి అధికారం వహిస్తుంది కమ్మారెడ్డి అండి. తెలంగాణ తమిళనాడు నుంచి విడిపోయి వచ్చాక మాకు రిజర్వేషన్స్ ఉన్నాయి. ఆంధ్రప్రదేశ్ డివైడ్ అయి బయటకు వచ్చిన తర్వాత కులాలు 1 ఇయర్స్ నాడార్స్ వీళ్ళందరూ తమిళనాడులో ఉన్న కులాలు కూడా ఇక్కడ ఉన్నాయి. ఆ కులాలన్నీ రీకాన్స్టిట్యూట్ చేయాలి, వాళ్ళని ఆ కులాలను తీసేయాలా. ఆంధ్రప్రదేశ్ లో కులాల పేర్లు కలుపుకోవాలా. ఆ రీకాన్స్టిట్యూట్ చేస్తాడు నీలం సంజీవ్ రెడ్డి. ఆ రెడ్లు ఎంత తెలివైన చూడండి. 50 ఏళ్ళ ముందు చుట్టూ కొట్టేశాడు, మా రిజర్వేషన్ తీసేశాడు. ఈ రిజర్వేషన్ ఉంటే చదువులు వస్తాయి, ఉద్యోగాలు వస్తాయి, ఆర్థికంగా బలపడతారు. ఆర్థికంగా బలపడితే రాజకీయాలు చూస్తారు. వాళ్ళ స్థానాన్ని మేము ఆక్యుపై చేసి కూర్చున్నాం. వాళ్ళు కళ్ళు తెరిస్తే మీకు కింద దిగాల్సి వస్తుంది. మొదట్లోనే చెట్టు వేలుతో నరికేస్తే పోతే కదా నరికేశాడు. తర్వాత దామోదరం సంజయ్ దళిత ముఖ్యమంత్రి వచ్చి ఇటువంటి కారణాలు చూపించుకొని వీళ్ళు రిజర్వేషన్స్ ఎందుకు తీశారు మళ్ళీ తిరిగి ఇచ్చారు. ఒక 5 సంవత్సరాలనే కొన్ని 100,000 ఉద్యోగాలు, గవర్నమెంట్ స్కూల్స్ కాలేజీలో సీట్లు వచ్చినాయి. మళ్ళీ బ్రహ్మానంద రెడ్డి ముఖ్యమంత్రి కొండి, ఇదే నీలం సంజయ్ రెడ్డి పీసీ ప్రెసిడెంట్ కొండి బ్రహ్మానంద రెడ్డిని ముందు పెట్టి మళ్ళీ రిజర్వేషన్ ఇచ్చేసారు. అప్పటి నుంచి ఇప్పుడు దాకా మా కొత్త ఇవ్వమన్నట్లా తీసేసే రిజర్వేషన్లు ఇవ్వండిరా. భారతదేశంలో ఏ కులానికన్నా కొత్తగా రిజర్వేషన్లు ఇచ్చారు తప్ప ఏ జాతికి ఉన్న రిజర్వేషన్లు తీయడం జరగలేదు భారతదేశ చరిత్రలో. మాకి దరిద్రం ఎందుకు, మమ్మల్ని ఎందుకు తీశారా? తెలంగాణ మున్నూరు కాపులు తీశారు, వాళ్ళు తిరిగి తెచ్చుకున్నారు. ఉత్తరాంధ్ర తూర్పు కాపులు తీసేసి వాళ్ళు తిరిగి తెచ్చుకున్నారు. శివశంకర్ గారు గవర్నర్, కేంద్ర మంత్రి శివశంకర్ గారు తెచ్చిపెట్టారు వాళ్ళకి. మాకు ఈ కర్మ ఏంటని అప్పటి నుంచి పోరాటం చేస్తున్నాం. మాకు ఇవ్వాల్సింది ఎవరు? అధికారంలో ఉన్నోళ్ళు. కాంగ్రెస్ లోను టీడీపీలో ఉన్న వాళ్ళు ఎవరు? రెడ్లు, కమ్మోళ్ళు. వాళ్ళు ఎంగేజ్ చేసేది ఎవరు? పోస్టులు, మా పోస్టులు, మా అధికారాలు వాళ్ళు తింటున్నారు. వాళ్ళు గొంతులైన కోసుకుంటారు కానీ పదవులను వదులుకుంటారు కానీ మా కులానికి శాశ్వత మేలు కలిగించేది ఏ ఒక్కటి చేయరు. చేస్తే మేము బలపడతాం, వాళ్ళకి ఎంత దించుతాం. మా కుక్క బిస్కెట్ అంటే బిస్కెట్లు వేస్తారు. కార్పొరేషన్ ఫీజు రీఎంబర్స్మెంట్, ఆటోడికి 5,000 ఇచ్చాం, కుక్క బిస్కెట్లు వేసాడు వేస్తారు తప్ప మాకు శాశ్వతమైన మేలు కలిగించే రాజ్యాధికారం కానీ రిజర్వేషన్లు కానీ వాళ్ళు చెయ్యరు, ఇవ్వరు. అక్కడ వేరే కులాలు మా రిజర్వేషన్స్ ఏ కారణం తెలియకుండా తిరిగి ఇచ్చేవారు బీసీలు ఉన్నారు. బీసీ ఓడి ముఖ్యమంత్రి కొంటే మా రిజర్వేషన్ అవుతాయని మేము అనుకుంటున్నాం. ఆ 2 కులాలు మాత్రం బతుకున్నాగా కానీ మమ్మల్ని ఏ రూపంలో తిరగనివ్వరు. రాయలసీమలో బలిజోళ్ళు బతుకున్నా చచ్చిపోయినట్టు చేసి పరిసారు. అది దుర్మార్గంతో పొంగునూరుకి వెళ్ళి కృష్ణదేవరాయల గారి విగ్రహం ఓపెనింగ్ ఏముంది? ఎవరికైనా స్వతంత్రం ఉందా? జీవోత్సవాల్లా బతుకుతున్నారు. ఏం మాట్లాడితే ఎవడేమంటాడో. ప్రజాస్వామ్యంలో ఉన్నామా లేదా పాకిస్తాన్ ఆఫ్ఘనిస్తాన్ లో ఉన్నాం? మనం ఏమన్నా ఇండియాలో ఉన్నామని అనుమానం వస్తుంది రాయలసీమలో ఒకసారి. కొన్ని ఊళ్ళో పోతే ఆ భూమానాగిరెడ్డి ఆలగడ్డ వాడు ఉన్నంతకాలం వాడు అట్లాగే చేశాడు. డిఎల్ రవీంద్రారెడ్డి మైదుకులు అట్లాగే ఏడిపించాడు అధికారం. ఇప్పుడు నగనాశ మాట్లాడతాడు ప్రతి ఊరు. కాబట్టి మా ప్రయత్నంలో లోపం లేదండి. ఆ పైన ఉన్న వాళ్ళు ఆ 2 కులాలు ఈ జన్మకి మాకు చెయ్యనివ్వరు, కానివ్వరు. మీకు ఆంధ్ర తెలంగాణ డివిజన్ అప్పుడు కూడా అంతే కదా. సోనియా గాంధీ 100 సార్లు అడిగింది మీకు ఏం కావాలో చెప్పండియా, మీకు ఇచ్చి డివైడ్ చేస్తా. హైదరాబాద్ కావాలో చెప్పండి అంటే అన్నదమ్ముల్లా కలిసి ఉండడం జై సమైక్య ఆంధ్ర. మీ ఆస్తులని తెలంగాణలో ఉన్నాయి, ఉమ్మడి రాష్ట్రం ఉంటేనే మీకు అధికారం మీ చేతిలో ఉంటుంది. డివైడ్ అయిన కానీ పేద కులాలు ముందుకు వచ్చేస్తాయి. సో అది చెప్పం, అన్నదమ్ముల్లా కలిసి ఉండడం జై సమైక్య ఆంధ్ర. అట్లా చెప్పే కదా నాశనం చేసేసింది ఆంధ్రప్రదేశ్, సర్వనాశనం చేసింది 2 కులాలు కలిసి. కాంగ్రెస్ తప్పు కాదు, ఎవరు తప్పు కాదు, ఈ 2 కులాలు చేసిన దుర్మార్గం ఇది. అట్లా వాళ్ళ చూపు ఎప్పుడు మా కాపుల మీదే ఉంటుంది. మమ్మల్ని ఏ రూపాయలు కూడా పెరగలేదు. కాపుల ఐక్యత దిశగా మీరు ఎలాంటి పనులు చేశారు? మా చేతనైనంత వరకు అన్ని ప్రాంతాలకు వెళ్ళి కులస్తుల్ని చైతన్యపరిచి
నాయన కలియుగంలో వేరే దేవుడు లేడు, కలో సంఘటిత, కలియుగం కలిసి ఉండడమే దేవుడు. మనం 2 జిల్లాలు కలిపితే ఉన్నంత ఇంగ్లాండ్ 2 జిల్లాలు కలిపితే ఉంటుంది. అది వాళ్ళు ప్రపంచాన్ని శాసించారంటే ఐకమత్యంతోనే. వాళ్ళలో వాళ్ళు గొడవలు పడరు, వాళ్ళలో వాళ్ళు ద్వేషించుకోరు, వాళ్ళలో వాళ్ళు వెనుబడి పడరు. అదే ఫ్రెంచ్, డచ్, పోర్చుగీస్ వాళ్ళు ఎందుకు ఫెయిల్ అయ్యాక వెళ్ళిపోయారంటే వాళ్ళలో వాళ్ళు గొడవలు పడతారు, వాళ్ళకి ఈర్ష్యలు ఎక్కువ కాబట్టి ఫెయిల్ అయ్యారు. వాళ్ళకంటే బలవంతులు, ఇంగ్లాండ్ వాళ్ళు బలవంతులైనా ఫెయిల్ అయ్యారు. అట్లాగే 2% ఉన్న కమ్మ సామాజిక వర్గం ఈరోజు ప్రపంచం ఎక్కడికి పోయి వ్యాపారాలు చేస్తున్నారు. రాజ్యాధికారం 30-40 ఏళ్ళు పవర్ ఎంజాయ్ చేశారు. కేవలం వాళ్ళ ఐకమత్యంతోనే సాధించారు. ఐకమత్యాన్ని మనం డెవలప్ చేసుకోవాలని మా వాళ్ళకి మా గొంతు చించుకొని చెప్తూనే ఉన్నాం అన్ని చోట్లకి. అయితే ఇక్కడ మనుషుల యొక్క మనస్తత్వాలు, సామాజిక పరిస్థితులు చూడాలండి. భారతదేశంలో హిందూ, ముస్లిమ్స్, క్రిస్టియన్స్ 3 మతాలు ఉన్నాయి. అత్యధిక జనాభా ఎవరు? క్రిస్టియన్స్. ఇండియాలో హిందువులు. ఏ కులాలు ఎక్కువ ఐకమత్యం ఉంది? ఏ మతంలో ఎక్కువ ఐకమత్యం ఉంటుంది? ఏ మతాల్లో ఐకమత్యం లేదు చెప్పండి. ముస్లిం, క్రిస్టియన్ల ఐకమత్యం ఉంటుంది, హిందువుల ఐకమత్యం కనపడుతుందా? ప్రాంతాల కులాలు పెద్ద కొట్టుకుంటారు. ఎందుకు ఆ ప్రాబ్లం వస్తుంది? జనం ఎక్కువ ఉన్న చోట ఐకమత్యం ఉండదు, ఇన్సెక్యూరిటీ ఉండదు, అభద్రత ఉండదు, ఎవడో నన్ను వచ్చి కొడతాడనే భయం లేదు నాకు. సో వాళ్ళలో ఐకమత్యం ఉండదు. అట్లాగే అత్యధిక జనాభా ఉన్న వాళ్ళు కాపులు. ఒక్క తిరుపతి సిటీలో ఎంతమంది ఉంటారు? 50,000 మంది ఉంటారా? చిత్తూరులో 45,000-50,000 మంది ఉంటారా? పొంగునూరులో 45,000 మంది పైన ఉన్నారు బలిజోళ్ళు. కాళహస్తి పోతే 35,000-40,000 మంది ఉన్నారు. మిమ్మల్ని ఎవడొచ్చి కొడతాడు, ఎవడొచ్చి తిడతాడు మిమ్మల్ని? మా కోస్తా జిల్లాలో, గోదావరి జిల్లాలో పోతే 60,000, 70,000, 80,000. విశాఖపట్నం జిల్లా పోతే చోడవరం, అనకాపల్లి 1,00,000 ఓట్లు. ఎవడు ఇక మాలో మేము కొట్టుకోవటమే. జనం ఎక్కువై మంది పెరిగితే మజ్జిగ పలసల్లాగా. కాబట్టి ఎక్కడ మెజారిటీ పీపుల్ ఉంటారో అక్కడ ఐకమత్యం ఉండదు. అది న్యాచురల్ ఫినామినా. కమ్మోలు ఎందుకు కలిసి ఉంటున్నారు? 2% కాదు, వాళ్ళ వాళ్ళు కొట్టుకుంటే బయట కొడతాడు కాబట్టి. ముస్లింస్ ఎందుకు కలిసి ఉంటున్నారు? వాళ్ళ వాళ్ళు కొట్టుకుంటే బయట కొడతాడు కాబట్టి. అది మాకు శాపమే. అది అత్యధిక జనాభా. తమిళనాడు పోతే 12% మాకు శాపమే. కర్ణాటక పోతే 8% పైన, అది శాపమే. తెలంగాణ పోతే 14-15% అది శాపమే. అత్యధిక జనాభా 22% ఆంధ్రాలో ఉన్నాం. దానివల్లనే ఐకమత్యం తక్కువ ఉందంటే అవగాహన కూడా లేదు, కలిసి ఉండడం మొదటి నుంచి లేదు. ఎవరి జీవితాలు ఇగోయిస్టిక్. పూర్వం యుద్ధాల్లో వీటిలో ఉండి మనుషులు, కుటుంబాలు ఉన్నవాళ్ళు కాబట్టి ఇది ఆవేశపరులు. వాళ్ళకి అదో పుల్లు అంటే ఇదిగో తోక అంటారు. ఉన్నాయి, ఆ ఇబ్బందులు ఉన్నాయి. ఆత్మాభిమానం, ఆత్మగౌరవం, సొంత బంధువులు ఇళ్లలో అన్నదమ్ముల్లోనే సరిగ్గా సఖ్యత ఉండదు, కలిసి మాట్లాడుకోరు. ఈ కొన్ని ఉన్నాయి. అదేంటంటే ఎవడు ఆత్మగౌరవం, ఎవడు ఇగో వాడిది. దానివల్ల కలిసి ఉండలేకపోవడం అనేది ఉంది. అది ఖచ్చితంగా ఇప్పుడు తప్పు తెలుసుకున్నారు. రాబోయే భవిష్యత్తులో ఖచ్చితంగా మార్పు. ఇటీవల కాలంలో కాపులే కించపరుచుకునే సంఘటనలు ఎక్కువ జరుగుతుంటాయి. అంటే కులాలు లేవు, మతాలు లేవు అని చెప్పి ఈ కమ్మారెడ్డి కులాలు మిగతా వాళ్ళకే కులపిచ్చి ఎక్కువ అండి. కాపులకి ఎప్పుడు కులపిచ్చి లేదండి. కాపులు అన్ని పార్టీల్లో ఉంటారు, అన్ని వ్యవస్థల్లో ఉంటారు. తమ్ముడు తనవాడైన ధర్మం తప్పరు కాపులు. అది మనోడేలేరా పోనీ వదిలేయి, పొరపాటు కూడా పనిచేయరు. వాడి డ్యూటీ, వాడి ధర్మం వాడు పాటిస్తారు కాపులు. అందుకనే వీళ్ళు ఫెయిల్ అవుతున్నారు చాలా విషయాలు. మిగతా కులాలు అట్లా ఉండవు. మనోడ్రా పర్వాలేదు వదిలేయి ఉంటారు. అట్లా ఉండదు కాపుల్లో. అది ఆ భావ స్వాతంత్రం ఎక్కువ ఉండటం వలన, ఎవరు ఆలోచన విధానం వాడికి ఉండటం వలన ఒకళ్ళ మీద ఒకళ్ళు ఇష్యూస్ ఉంటే కించపరుచుకొని మాట్లాడటం అనేది సహజం. తప్పు చేస్తే మనోడెళ్ళరా ఏమనబాకని అనరు. తప్పు చేశాడని మొహాన్ని అడుగుతారు. అది అందరూ చిరంజీవి గారు పార్టీకి వెళ్ళిపోయారు, పార్టీ తీశారు. చిరంజీవి గారు అదే పని రాజశేఖర రెడ్డి వాళ్ళందరూ కూడా పార్టీలు పెట్టారుగా. అదే పని వేరే కులాల్లో చాలా మంది, షర్మిల కూడా మనం మధ్య చేసిందిగా. రెడ్డిలో ఎవరు మాట్లాడుతున్నారా? ఆయన పేరు మా గుంటూరు జిల్లా ఆయన ఒక ఆయన, చౌదరులు, ఆయన పెద్ద ఆయన, చాలా పెద్ద పోస్టులు చేశారు. ఆయన పార్టీ పెట్టాడుగా, పార్టీ తీసి ఎత్తేసాడుగా. రెడ్లు పార్టీలు పెట్టి చేతులు ఎత్తేసారుగా. ఎవరు అంటున్నారు ఓ మాట, వాళ్ళు అనుకోరు. మాలో మాత్రం మా వాళ్ళే చిరంజీవి ఫస్ట్ తిట్టేది మా వాళ్ళే. ఈయన వాళ్ళందరూ నష్టపోయాం, అట్ట చేశాడు, ఇట్లా చేశాడు, రోడ్డు మీద పెట్టిపోయాడు మమ్మల్ని అందరినీ. ఓట్లు మాత్రం వేరు, తిట్లు మాత్రం తిడతారు. ఇది భావ స్వతంత్రం, ఇది కొంచెం ప్రకటన ఎక్కువ ఉంది, దీంట్లో ఉంది. ఆ మాట్లాడేటప్పుడు బాధ్యత మనం ఎంతవరకు బాధ్యత వహించాలో కూడా చూసుకోవాలా. అది ఇప్పుడిప్పుడే తెలుసుకుంటున్నాం. వంగవీటి రంగా హత్య గురించి మీ అభిప్రాయం ఏంటి? ఇందా మీకు చెప్పాను కదండి, ఏ జాతులు అభివృద్ధి చెందాలన్నా, ఎవరు ముందుకు వెళ్ళాలన్నా నాయకుడు ఇంపార్టెంట్, ప్రజలతో ఏది కాదు. రాజశేఖర రెడ్డి 50 ఏళ్ళు రెడ్లు అంత పెద్ద ముఖ్యమంత్రులు చేసిన
వాళ్ళెవ్వరు చేయనంత లాభం వాళ్ళ జాతికి రాజశేఖర రెడ్డి చేసి పెట్టాడు. ఎవరు చేయనంత లాభం చంద్రబాబు నాయుడు చేసి పెట్టాడు వాళ్ళ కులాలకి. ఒక హైటెక్ సిటీలో ఉన్న వాళ్ళ భూములు కొన్ని లక్షల కోట్లు ఉంటాయి ఈ రోజు. ఇవి నిజాలు, ఇవన్నీ మనం మాట్లాడుకునే నిజాలు ఇవన్నీ కూడా. కాబట్టి ఏంటంటే నాయకుడు ఇంపార్టెంట్, ఏది చేసినా కూడా నాయకుడి వల్లనే మిగతా వాళ్ళు చైతన్యం అవుతారు, సమాజంలో మార్పు వస్తుంది. అక్కడ 2 చెట్లు వేసి ఉన్నాయి, ఒకటి కమ్మల చెట్టు, ఒకటి రెడ్ల చెట్టు, 2 పార్టీలు. అన్ని కులాలు గతి లేక ఆ 2 చెట్లు దగ్గర చేస్తున్నాయి పక్షులన్నీ. ఇప్పుడు కాపోడు ఎవడో ఒక చెట్టు నాడుతున్నాడు, అయ్యా నేను ప్రత్యామ్నాయం ఉన్నాను రండి, పల్లకీలు పోసే బొయ్యిలు ఉండదు, మనమే పల్లకీలు ఎక్కుదాం రండి అని చెట్టు నాడుతున్నాడు. ఈ జనం అందరూ చెట్టు చూసి చెట్టు మీద వాళ్తున్నారు పొయ్యి. అప్పుడు ఈ ఇల్లి వాళ్తున్న జనాన్ని పక్షుల్ని ఏమి అనరు, ఆ చెట్టును కొట్టేస్తారు. ఆ చెట్టు పడిపోతే చచ్చినట్టు మళ్ళీ సంకనాకుతూ మళ్ళీ ఇక్కడికే చేస్తారు. ఈ 2 చెట్లకే చేరాలి, ఇక వేరే అవకాశం లేదు. ఆ తెలివితేటలు వాళ్ళకు ఉన్నాయి, ఎవరిని ఎక్కడ కొట్టాలో వాళ్ళకి బాగా తెలుసు. అట్లాగే వంగవీటి మోహన్ రంగా కూడా ఆ రోజున ఎన్టీ రామారావు హవాలో రాష్ట్ర వ్యాప్తంగా కాంగ్రెస్ గెలిచిందే చాలా స్వల్పం. ఆ కొద్దిగా బయటపడలేదు ఎవరంటే రాజశేఖర రెడ్డి బయటపడ్డాడు, విజయవాడ నుంచి రంగా గారు బయటపడ్డారు. పెద్ద పెద్ద హేమాహిమీలు ఎగిరిపోయిన కాంగ్రెస్ రెడ్లందరూ ఎగిరిపోయిన రోజులు వీళ్ళు బయటపడి ఆ రోజున ఎన్టీ రామారావు ప్రభుత్వం మీద ఏ రెడ్డి పోరాళ్ళ శుభ్రం ఇళ్లలో తిని పడుకున్నారు, మళ్ళీ అధికార రంగం పవరయ్య చేశారు. ఆ రోజు ఎన్టీ రామారావు మీద పోరాడింది 2 కాపులు. ఉదయం పేపర్ పెట్టి పోరాడింది దాసనారాయణరావు, అతని టార్గెట్ చేసి అతని పేపర్ మొత్తం సర్వనాశనం చేసి ఆర్థికంగా కుప్పకూలిపోయాడు అతను, అంత పెద్ద డైరెక్టరు. రెండో వ్యక్తి వంగవీటి మోహన్ రంగా, ఎన్టీ రామారావు మీద సినిమాలు తీసి అతను చేసిన తప్పుడు పనులన్నీ ప్రజల్లో తీసుకెళ్లి విజయవాడ నడిబొడ్డు కేంద్రంగా ఎన్టీ రామారావు మీద చాలా ఆ పార్టీని చాలా దాడి చేశాడు. ఇతరుంటే మనం కష్టం పార్టీ నడపలేమన్న విధంగా దాడి చేశాడు అతను. అంటే అతను చంపుతారని తెలిసి జైల్లోంచి పిలిపిస్తే 10 లక్షల మంది అతన్ని కాపాడుకోవడానికి కాపునాడు మీటింగ్ పెట్టి వచ్చారు. ఖమ్మంలేమో ఇతని వల్ల మనకి రాజకీయంగా రోజు ఇబ్బంది లేరా బాబు, ఖమ్మంకి అడ్డా ఎవరు హైదరాబాద్ కాదు విజయవాడే కేంద్రం అన్నిటికీ, మన రోజు నిద్రపోనివ్వట్లేదు ఇతరులు వాళ్ళు. జైల్లోంచి పిలిపిస్తే 10 లక్షల మంది వచ్చారా బాబు, వీడు బతుకుంటే సీఎం పోస్ట్ అధిష్టానం మనకిచ్చుద్దా, కాంగ్రెస్ లో రంగానే ముఖ్యమంత్రిని చేస్తే ఇంత చరిష్మా గల్లోనే రెడ్లు, ఎవడికి వాడు వీడికి పోతే బాగుంటుంది వీడు పోతే బాగుంటుంది అనుకున్నారు. అందరూ కలిసి చేతులు కలిపారు. కాంగ్రెస్ పార్టీకి రెడ్లకు తెలుసు అతను చంపుతున్నారని. జలగం వెంకట కాంగ్రెస్ పార్టీ సంబంధించి జలగం వెంకటరావు, సిరీస్ రాజు అందరూ ఇన్వాల్వ్ అయ్యి ఉన్నారు దీంట్లో. వాళ్ళే ఇన్ఫర్మేషన్ ఇచ్చారు, శివశంకర్ గారు నువ్వు ఢిల్లీకి వచ్చేయి, నిన్ను ప్రొటెక్ట్ చేసుకుంటాను, నిన్ను అక్కడ చంపేస్తారని చెప్పారంటే రేపొద్దు నిరాహార దీక్ష విరమణ చేస్తాను సార్, మీరు రండి, మీ చేతితో నిమ్మరసం నీళ్ళు తాగుతా, మీతో పాటు ఢిల్లీకి వచ్చేస్తానని చెప్పాడు. ఆ ఆంధ్ర భవన్ లో అతను మాట్లాడుతుంది విన్న జలగం వెంగళరావు పిఏ వాళ్ళకి ఇన్ఫర్మేషన్ ఇచ్చాడు, ఈ రోజు దాటితే అతను మీకు దొరకడని. జలగం వెంగళరావు సిరీస్ రాజుకు ఫోన్ చేశాడు, సిరీస్ రాజు అవతల సర్కిల్ ఫోన్ చేశాడు, ఈ రోజు తప్పితే మీకు దొరకడబ్బాయి, మీ ఇష్టం ఆలోచించుకోండి అని. అంటే అందరూ పాతదారులే కదా. ఇంకో క్వశ్చన్ అడుగుతున్నా, చాలా మంది కూడా కమ్మోలు చంపారు, సిగ్గుందా మన బతుకులకి? కమ్మోలు చంపితే రంగా గారి చావును అడ్డం పెట్టి 3 పువ్వుల్లోన పువ్వు రాలిందో అని పాటలు పెట్టి రంగా గారిని చావును అడ్డం పెట్టి అప్రతిహతంగా గెలిచిన ఎన్టీ రామారావు దించి కాంగ్రెస్ పార్టీ అధికారంలో తెచ్చుకోవాలి రెడ్లు. మరి మీరు అధికారంలోకి వచ్చిన వెంటనే రంగా గారిది సిబిఐ ఎంక్వైరీ ఇచ్చుగా, ఢిల్లీలో మీ దగ్గర రూలింగ్ సిబిఐ ఎంక్వైరీ తేల్చగా, వాళ్ళు వేసిన ఎంక్వైరీ వాళ్ళు వేసిన సిఐడి ఇంతవరకు వీడు నిందితులని తెలిసింది ఇంతవరకు శిక్షణ పడ్డాయి ఆ పార్టీలో, వాళ్ళ పార్టీ అధికారంలో ఉండగా. దొంగలు ఊర్లు పంచుకున్నారు. మీ జిల్లాడు గాలి జనార్దన్ రెడ్డి ఉన్నాడు ఒకరోజు, అదే లేపే తీసేయండి వీధిలోడి, మా పార్టీలో అడిగితే సస్తే అడిగేవాళ్ళు లేడు అని చెప్పారు కాంగ్రెస్ వాళ్ళు. టీడీపీలు రెచ్చగొట్టంటే గాలి జనార్దన్ రెడ్డి ఎదురు కూర్చున్నాడు ఎయిర్పోర్ట్ లాబీలో. అదే అక్కడ ఆ ప్లేస్ లోనే మీ ఊరు, మీ ఆముదాల శ్రీహరి, మీ తిరుపతి అతనే అక్కడ కూర్చున్నాడు లాబీలో. స్వయంగా అతనే విన్నాడు ఈ విషయాల్ని, బతుకున్నాడు తిరుపతి ఈ రోజు కూడా. చెప్పిస్తా అతని చేత ఆ మాట. షాక్ అయ్యానండి. అవతల కాంగ్రెస్ లీడర్ టీడీపీ రెచ్చగొడుతుంటే ఈ మాట నన్ను కూడా కమ్మోలు అనుకున్నారని స్వయంగా చెప్పాడు అతను. అందరూ చేతులు ఉన్నాయి, తలా పాపం పిడికిడు అక్కడ ఆయన చంపడంలో. అతను ప్రత్యామ్నాయంగా ఎదిగాడు, లేపేశారు. మళ్ళీ కాపులు మిగతా అందరూ సంకనాలతో ఆ 2 కులాల దగ్గరికి చేరాం. చిరంజీవి గారు పార్టీ పెట్టారు, నాన్న గడ్డి తినిపించారు, ఇద్దరు ఏకమయ్యారు చంద్రబాబు రాజశేఖర రెడ్డి. ఉంటే నువ్వు ఉండలేదు, నేనుంటా, థర్డ్ ఫోర్స్ గా ఈ సింహం నిద్రపోత సింహం లేకపోతే ఈ కాపులు అనుకున్నారు, తొక్కి పారేశారు, టికెట్లు అమ్ముకున్నారు, అంతా చేశారు, నెత్తులు అమ్ముకున్నారు, అల్లరి చేశారు. జీవిత రాజశేఖర్ పెద్ద రాజకీయ నాయకులు వాళ్ళ ఇంట్లో బయటకు వస్తే 15 ఓపీ వ్యాన్లు ఉండేవి ప్రెస్ మీట్లకి. మరి ఇప్పుడు ఆ ఓపీ వ్యాన్లు ఆడికి వెళ్ళిపోయినాయో జీవిత రాజశేఖర్ ఆడిపోయారు నాకు తెలీదు.
అడవి కుక్కలాగా ఎంటపడ్డారు చిరంజీవిని పీక్కు తింటూ వాళ్ళు పార్టీ తీసేదాకా. ఎవరు ప్రోత్సహించారు? పరకాల ప్రభాకర్ గారు ఎవడు మాట్లాడిచ్చాడు ఇవన్నీ? ఈ మాట 110 స్థానాలు బీసీలకు ఇచ్చాడు చిరంజీవి గారు. ఆ పార్టీ తీసేదా నిద్రపోలా 2 కులాలు. ఈరోజు పవన్ కళ్యాణ్ అంటే పడుతున్నాయి. అంటే ఎవడు ఈ మిగతా కులాలకు ఆశ్రయం కల్పించే చెట్టు నాడుతున్నాడో వీళ్ళెవ్వరిని ఏమనరు. ఆ చెట్టు నాటినోడిని చంపేస్తారు, ఒకటి వెళ్తే పీకేనని పీకేస్తారు. ఇప్పుడు ప్రస్తుతం ఆ బాధలో పవన్ కళ్యాణ్ ఉంది. ప్రజారాజ్యం నుంచి జనసేన వరకు మీ జర్నీ కొనసాగుతూనే ఉంది. సామాజిక న్యాయం అనే కాన్సెప్ట్తో చిరంజీవి గారు పార్టీ పెట్టి టికెట్లు అమ్ముకున్నారన్న అభియోగంతో పార్టీని మూసేస్తున్నారు. అది అభియోగమా నిజమా? చిరంజీవి గారు పార్టీ పెడితే ఆయన మనిషి నీడలాగా రాష్ట్రం అంతా తిరిగిన ఏకైక వ్యక్తి నేనేనండి. టూర్ కమిటీ మెంబర్ని, స్టేట్ సెక్రటరీని, ఆయన తిరుపతి ఎమ్మెల్యే ఉండే ఇన్ఛార్జిని. ఈ ఊర్లో కరుణాకర్ రెడ్డి ఆయన కారుని ఎలక్షన్ బూతులు తిరుగుతుంటే కారు కట్టం పడితే పక్క జరగమై తోచింది నేనే అతన్ని. అరగంట నుంచి ఏంది కారు కట్టం పడి గొడవ చేస్తున్నాను అని చెప్పని అతను 110 స్థానాలు బీసీలకు ఇచ్చాడు. రిజర్వేషన్ లేని చోట ఎస్సీలకు ఇచ్చాడు. హైదరాబాద్ లో చిరంజీవి గారు హైదరాబాద్ ఆఫీస్ లో ఉంటే కార్లు కూడా లేకుండా ఆటోల్లో వచ్చి బీఫారాలు తీసుకెళ్లారు బీసీ ఎస్సీ కులస్తులు. ఎవరైనా డబ్బులు ఇచ్చేది ఆయనకి? మా గుంటూరులో మోదుగులు వేణుగోపాల్ రెడ్డి నర్సాపేట ఎంపీ ఇవ్వండి సార్, మీ పార్టీలో పనిచేస్తున్నాను, నాకు ఇప్పుడే అనౌన్స్ చేయింది 16 కోట్లు నేను డబ్బులు ఇస్తానంటే, ఎలక్షన్ అప్పుడు అనౌన్స్ చేస్తాం ముందు అనౌన్స్ చేయమయ్యా అని చెప్పి అన్నారు. అదే 16 కోట్లు చంద్రబాబు నాయుడు తీసుకొని ఎంపీ నర్సాపేట ఎంపీ ఇచ్చాడు. ఎంక్వైరీ చేసుకోండి. మోదుగులు వేణుగోపాల్ రెడ్డి అనేవాడు మా ప్రజారాజ్యం నుంచి వచ్చినాడు. టీడీపీ టికెట్ ఎందుకు ఇస్తున్నాడు? ఎందుకు వెళ్ళిపోయాడు? ఇప్పుడే ఇచ్చేస్తాను టికెట్. ఒక ఎంపీ 2 ఎమ్మెల్యేలు 16 కోట్లు ఇవ్వు. 16 కోట్లు రాష్ట్రంతో చుట్టాయా? రిలయన్స్ గ్రూప్ వాళ్ళు వచ్చి మనం పెట్రోకెమికల్స్ తీసుకుంటున్నంత గోదావరి జిల్లాల నుంచి, ఆ జిల్లాలో కాపు జనం ఎక్కువ. చిరంజీవి అడ్డం పడ్డాడంటే గ్యాస్ బయటికి తీయలేము. అతనికి ఎంత కొంత ఇస్తే బాగుంటుంది. తోట చంద్రశేఖర్ బాగా సన్నిహితం వాళ్ళకి చెప్తే వాళ్ళు డబ్బు తీసుకొని వచ్చారు చిరంజీవి గారి దగ్గరికి. సార్ అన్ని పార్టీలు ఫండ్ ఇస్తాం తీసుకోండి సార్ అని. నాకేం అవసరం లేదే, అవసరం అడుగుతాలే అని చెప్పి పంపించేశాడు. ఇంకెవరు ఇస్తారని డబ్బులు ఆయనకి? ఆస్తులు అమ్మి ఖర్చు పెట్టాడు. జనాలు మేము పెట్టాము నేను నష్టపోయాను. ఎవరు టికెట్లు అమ్ముకున్నాడు చిరంజీవి అని అంటే సామాజిక న్యాయం ఒక మార్పు ఎవరు మునెమ్మకి కోవూరులో జనరల్ కేటగిరీ సీట్లో షెడ్యూల్ ట్రైబ్ యానాది కులం ఎక్కువ నెల్లూరు జిల్లా కోవూరులో. వాళ్ళని గుర్తించి వాళ్ళు టికెట్ ఇచ్చాడు. ఏమిస్తారు డబ్బులు వాళ్ళు? ఈయనక బీసీఎస్సీ నాయకులు డబ్బులు ఎదురు పంపించాడు ఎలక్షన్ చేసుకోవడానికి. చాలా మంది అయితే వాళ్ళ ఊర్లో బస్సు దిగేటప్పటికి ఆ ఊర్లో ఉన్న రెడ్డి గారు ఎవడో ఒకడు కాంగ్రెస్ టీడీపీ చొక్కా పట్టుకొని లాక్కెళ్తో బలంతో కూర్చోబెట్టి పెద్దలకొట్టు 5 లక్షలు 10 లక్షలు ఇచ్చి వాడు ఇంటికి పంపించేయడం. వాళ్ళు ఎలక్షన్ ఎక్కడ చేశారు? ఇంకెవరో బలవంతులు ఓసీ కులాలు బలవంతులు వస్తుంటే ఈ రాజశేఖర రెడ్డి ఇలా కూర్చొని నవ్వు మొహం పెట్టేసి నవ్వుతూ ముందు పార్టీలో రమ్మని ఫోన్ చేస్తాడు. వెళ్ళలేదు అనుకోండి, వెంటనే కేంద్రంతో మాట్లాడి వాడి ఇంటి మీద ఐటీ దాడి చేయిస్తాడు. వాడు ఆస్తులు సీజ్ చేయిస్తాడు. ఎలక్షన్ దగ్గరికి వచ్చేటికి వాడే చిరంజీవి గారికి ఫోన్ చేసి నేను ఎలక్షన్ చేయలేదు సార్, నా ఆస్తులు సీజ్ అయిపోయింది, నేను రాలేదు సార్ తప్పుకుంటాడు. ఎవరైనా డబ్బులు ఇచ్చేది ఈయనకి? అంటే వాళ్ళ మీద వేరే చెడు లేదు, అవినీతి లేదు. ఏం చేయాలా? ఇవే పెట్టాలా? నెత్తులు అమ్ముకున్నారు, టికెట్లు అమ్ముకున్నారు, ఇలాంటివే పెట్టాలా? అవే పెడుతున్నారు. ఇప్పుడు పవన్ కళ్యాణ్ కూడా అయ్యే మాట్లాడుతున్నారు. చాలా అభియోగాలతో ప్రజారాజ్యం పార్టీని క్లోజ్ చేశారు. అది నిజం కావచ్చు, అబద్ధం కావచ్చు. అదే కుటుంబంలో నుంచి మళ్ళీ జనసేన పేరుతో పవన్ కళ్యాణ్ గారు ప్రజల ముందుకు రావడానికి అతనికి ఉన్న ధైర్యం ఏంటి? చాలా అభియోగాలతో ప్రజారాజ్యం క్లోజ్ చేశారనే మాట నేను యాక్సెప్ట్ చేయనండి. చిరంజీవి గారు పిరికోడయ్యి వాళ్ళు రోజు కమ్మోలు రెడ్లు ఇళ్ళకెళ్ళి ప్రతిరోజు అతను ఎమోషనల్ బ్లాక్మెయిల్ చేసి నీ ఆస్తులు అయిపోతాయి, మొదటిసారి గెలవని పార్టీకి గెలవదు, మీరు తట్టుకోలేరు ఎలక్షన్ ని, మీరు కాంగ్రెస్ లో రాజశేఖర్ చనిపోయి ఉన్నాడు, కాంగ్రెస్ లో వ్యాక్యూమ్ ఉంది, మీరు వెళ్ళండి, మీరు సీఎం అవుతారని వాళ్ళు బలవంతంగా తోసి ఆ పార్టీలో కల్పించారు. ప్రజారాజ్యం గౌరవంతో బయటికి వెళ్ళింది. ఆంధ్రప్రదేశ్ లో 23% సీట్లు వచ్చినాయి, తెలంగాణలో 14-15% సీట్లు వచ్చాయి, ఓట్లు వచ్చినాయి. ఆంధ్రప్రదేశ్ లో 22-23% ఓట్లు వచ్చినాయి. 18 మంది ఎమ్మెల్యేలు ఏర్పడ్డారు. జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అవ్వాలని చెప్పని 20 మంది ఎమ్మెల్యేలు రాజీనామా చేయించి అవిశ్వాస తీర్మానం పెట్టిస్తే నువ్వు పడగొడితే నేను నిలబెడతానని శంషేర్ గారు చిరంజీవి అసెంబ్లీలో నిలబడి తన 18 ఎమ్మెల్యేల చేత ఓటే ఇస్తే కాంగ్రెస్ పార్టీ బతికింది 5 ఏళ్ళు. అతను ఓటే ఇచ్చిందని కొంచెం రోజు అనుభవించాడు, కిరణ్ కుమార్ రెడ్డి అనుభవించాడు. అవమానాలు తెలడం ఏంటి? అదేం పదం అండి అసలు? జ్యోతిరావు పూలే అనేవాడు ఎవరికి తెలియదు. జ్యోతిరావు పూలేని తెచ్చింది అతనే. పేద కులాలకి సామాజిక న్యాయం తెచ్చింది అతనే. బీసీఎస్సీని జాగ్రత్త చూసుకోకపోతే ఇబ్బంది పడతారని భయం కల్పించింది ఆయనే.
కాపు కులంలో బలమైన కులం ఉందని కేంద్రంలో తెలియజేసింది ఆయనే. అవమానాలు ఏంటండి అవమానాలు? సామాజిక మార్పు దేవాలను వచ్చి అన్యాయం అయిపోయాడు, సిద్ధాంతాల కోసం వచ్చి రోడ్డు మీద పడ్డాడు. అదే టైంలో రాజశేఖర రెడ్డిని పట్టుకొని జాతీయ పార్టీ కాంగ్రెస్ 70-80 మంది రెట్లకి నువ్వు ఎమ్మెల్యే టికెట్ ఇచ్చుకుంటా, నీ తాత జాగిరా ఈ పార్టీ అని అడిగితే అవి గెలుపుకోరాలని చెప్పాడు రాజశేఖర రెడ్డి. అదే రోజు చిరంజీవి ఏం ఇచ్చాడు, 110 మంది బీసీలకు ఇచ్చాడు. ఏ బీసీ సంఘం కూడా వచ్చి మెచ్చుకున్నాడు ఆర్కృష్ణ గారు ఎవడన్నా? మెచ్చుకోపోగా వేరే పార్టీలో ఊడిగం చేశారు వాళ్ళందరూ కలిసి. అతను సమాజం అభివృద్ధి కోసం త్యాగం చేశాడు తన జీవితాన్ని. అతను కమర్షియల్కి వెళ్తే ఎక్కడికో వెళ్ళిపోయాడు. 18 మందిని బేషరతుగా ఇచ్చి గవర్నమెంట్ నిలబెట్టాడు. ఇంకోడైతే డిప్యూటీ సీఎం అడుగుతాడు, 5 మంత్రి పదవులు అడుగుతాడు, 36 డిమాండ్లు పెడతాడు పైకి దాకా. మీరు చూడలేదా జేడీఎస్ పార్టీ కర్ణాటకలో? ఉండేది 10 మంది ఎమ్మెల్యేలు ఫుట్బాల్ ఆడుకుంటారు కర్ణాటక ప్రభుత్వాలు. ఏ రోజన్నా ఒక ప్రభుత్వం ఒక ఇబ్బంది వచ్చిందా? పవన్ కళ్యాణ్ ఒక ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశాడు 2014లో సహకరించి. ఏ రోజు వాళ్ళ ఆఫీస్కి వెళ్ళి ఎప్పుడు కూర్చున్నాడా? ఒక పదవి అడిగాడా? పని చేయించుకున్నాడా? వీళ్ళలోకి కనపడతారు. అందరికి 1000 కోట్లు దోపిడీ చేసిన దొంగలు బందిపోట్లే వాళ్ళు మంచోళ్ళలో కనపడతారు సమాజానికి. జనసేన పార్టీ ఆవిర్భావం చరిత్ర సృష్టించనుందా? ప్రజారాజ్యం పార్టీ పెట్టినప్పుడు ప్రజల్లో కసి ఉందండి, చెయ్యాలని. చిరంజీవి మీద నమ్మకం ఉంది, విశ్వ పెద్దోడు, పెద్ద మనిషి తరహాగా ఉంటాడని చెప్పి అందరూ వచ్చి పనిచేశారు. ఎవరు ఎంత తీవ్రంగా పనిచేశారో పార్టీ ఓడిపోయి పార్టీ తీసేయటం వల్ల అంత డిసప్పాయింట్ అయ్యారు. వాళ్ళు ఈ రోజు కూడా కోలుకోవాలి, ఆర్థికంగా కానీ మానసికంగా కానీ కోలుకోవాలి చాలా మంది. ప్రజారాజ్యం పార్టీ వల్ల 50,000 మంది నాయకులుగా తయారయ్యారు. వాళ్ళు ఈరోజు వేరే పార్టీలో బ్రహ్మాండంగా ఉన్నారు. జగన్మోహన్ రెడ్డి పార్టీలో 10-15 మంది ఎమ్మెల్యేలు ప్రజారాజ్యం వల్లే. అనే రాంబాబు, వెల్లంపల్లి శ్రీనివాసు, వీళ్ళంగా గీత వీళ్ళందరూ ఎవరు? అక్కడ వాళ్ళే. మంత్రులు ఉన్నారు జగన్మోహన్ రెడ్డి దాంట్లో. 50,000 మంది రాష్ట్ర వ్యాప్తంగా వేరే వేరే పార్టీలు పొజిషన్స్ లో ఉన్నారు. ఫెయిల్యూర్. అయితే పార్టీ తీసేయడం వీటి వలన ప్రజల్లో ఒక వ్యతిరేకత, అసంతృప్తి, ఆవేదన కలిగింది. ఆ ఎఫెక్ట్ అంతా కూడా పవన్ కళ్యాణ్ మీద పడుతుంది. పార్టీ పెడితే వాళ్ళ తమ్ముడు కదా, బయటోడు కాదు కదా. అవన్నీ తెలిసి కూడా వాళ్ళ అన్నయ్యతో ఆ రోజు ప్రయాణం యువరాజ్యంలో అతనే బాధ్యత తీసుకున్నాడు. అనుకున్న ప్రయాణం చేయలేకపోయాం. మా అన్న ఈ కమ్మోలు రెడ్ల మీద వాళ్ళ ట్రాప్ లో పడ్డాడు. పార్టీ తీయద్దని చెప్పినా కూడా ఆయన ధైర్యం చేయలేకపోయాడు. నా సొంతంగా నేను ఏదో పబ్లిక్ లోకి వెళ్ళాలా, నా చేతని సమాజానికి ఏదైనా మంచి చేద్దాం, అధికారం లక్ష్యం కాదు, సమాజానికి సేవ చేస్తే బాగుంటుంది అనే భావంతో ఆయన బయటకు వచ్చి చాలా మొండి ధైర్యంతో పెట్టాడు. కానీ చాలా ఇబ్బందులు పడ్డాడు. ఎక్కడికి వెళ్తే అక్కడ అన్ని పని చేశాడండి, మీరు ఎన్నాళ్ళు ఉంటారని అడిగిన వాళ్ళు అడిగారు. వేరే జనాన్ని రమ్మంటే లేదండి ప్రజారాజ్యంతో మా ఓపికలు అయిపోయినాయి, మా వల్ల కాదన్న వాళ్ళు చాలా మంది ఉన్నారు. ఇలాంటివి చాలా జరిగినాయి. అతను చాలా మొండి ధైర్యంతో నిజంగా సమాజానికి ఏదో చెయ్యాలని పార్టీ పెట్టాడు. అదే పదవులు అధికారం సంపాదించుకుందాము, పదవులు ఎంజాయ్ చేద్దాం అనుకున్నాడు. ఓడిపోతే ఉండడు, సమాజానికి చేద్దామని వచ్చాడు కాబట్టి ఓడిపోయినా నిలబడి తన సొంత డబ్బులు తీసుకొచ్చి ఖర్చు పెట్టి ప్రజల్లో ముందుకు పోతున్నాడు. కాబట్టి ఖచ్చితంగా మంచి విలువలు తెలియ మనిషి, త్యాగబుద్ధితో ఉన్నాడు, కమిట్మెంట్ తో ఉన్నాడు. ఖచ్చితంగా ఏదో రోజు సక్సెస్ అవుతాడు. రేపు 2019లో చాలా మంది ఓట్లు లేదు ఆయనకి. వాళ్ళే ఈ రోజున అతను ఓడిపోయిన నిలబడ్డాడు, సమాజానికి పనిచేస్తున్నాడు, ఈసారి ఖచ్చితంగా అతను ఓటేస్తామని కాపులే కాదు బీసీఎస్సీ కులాల్లో చాలా మంది చాలా హోటల్స్ వాళ్ళ ఇళ్లలో నేను పవన్ కళ్యాణ్ ఫోటోలు చూశాను చాలా చోట్ల. కాపుల దగ్గర కూడా చూడాల, వాళ్ళ దగ్గర చూశాను. వాళ్ళ ప్రత్యామ్నాయ మార్పు కోరుకుంటున్నారు. ఖచ్చితంగా రాబోయే రోజుల్లో పవన్ కళ్యాణ్ గారు ఒక మంచి నాయకుడిగా ఎమర్జ్ అవుతాడు. కేంద్ర మంత్రి పార్టీకి ఎప్పుడో ఇస్తా ఉన్నారు బీజేపీలో, అతనే వద్దన్నాడు. 2 సార్లు ఆఫర్ చేశారు. చిరంజీవి గారు రాజ్యసభ ఎక్స్టెండ్ చేస్తాను ఆఫర్ చేశారు, వద్దని చెప్పేశారు ఆయన. నేను రాజకీయాలు తప్పుకున్నాను ఏమనుకోద్దండి, నాకు ఏమో ఈ రాజకీయాలు చెప్పి లేదు. పవన్ కళ్యాణ్ గారు ఖచ్చితంగా రాబోయే రోజుల్లో సక్సెస్ అవుతారు. ఆయన వల్ల సమాజానికి మంచిది. పవన్ కళ్యాణ్కి కాపు నేతలంతా సంఘీభావం ప్రకటించే కార్యక్రమాలు అక్కడక్కడ సమావేశాలు జరుగుతున్నట్టు మనకు తెలుస్తూ ఉంది. ఈ నేపథ్యంలో ముద్రగడ పద్మనాభం గారు వైఎస్ఆర్సీపీలో చేరేందుకు రంగం సిద్ధమైంది. ముద్రగడ పద్మనాభం గారు కూడా కాపు నేత, ఆయన వల్ల కూడా కొన్ని మంచి జరిగి ఉండొచ్చు. దీని గురించి మీ అభిప్రాయం ఏంటి? ముద్రగడ పద్మనాభం గారి వల్ల రిజర్వేషన్ ఉద్యమం మిగతా ఇతరితర వాటికి జాతికి కాపు జాతి నిజంగా మంచి జరిగింది. ఆయన చిన్న కరెక్షన్, ఆయన కాపు నాయకుడు కాదు, రాజకీయ నాయకుడు. ఆయన ప్రతిసారి ఎమ్మెల్యే పోటీ చేస్తారు, ఏదో పార్టీతో ఉంటారు, ముందుకెళ్తారు. అప్పుడు వాళ్ళు దయచేసి కాపు నాయకుడు అనబాకండి.
వాళ్ళు రాజకీయాలు నిరంతరం రాజకీయ ప్రక్రియ, మధ్య మధ్య ఏదో కులానికి అవసరాలు వస్తే బయటకు వచ్చి పని చేస్తారు అంతే. మళ్ళీ అది ఏంగానే వెళ్ళిపోతారు. మన టీడీపీ గవర్నమెంట్ ఉద్యమం చేశారు, ఇప్పుడు మనం మళ్ళీ పక్క తప్పుకుని వెళ్ళిపోవాలా? ఇప్పుడు రేపు రాబోయే ఎలక్షన్లో ఆయన వాళ్ళ కొడుకు ఎవరో పోటీ చేయాలని ప్లాన్ చేసుకుంటున్నారు. అప్పుడు వాళ్ళు కాపు సంఘం నాయకులు అవుతారా, రాజకీయ నాయకులు అవుతారా? మనం ఎందుకు వాళ్ళని అనవసరం డైవర్ట్ చేస్తున్నాం అనవసరంగా వాళ్ళని? ఇంకా రెండోది, ఆయన వైసీపీకి వెళ్తున్నాడు అన్నాడు. ఆయన అంతకుముందు ప్రజారాజ్యం పార్టీ కూడా వ్యతిరేకంగానే పనిచేశాడు. చిరంజీవి గారికి డెడ్ అగెనిస్ట్ పనిచేశాడు. కాంగ్రెస్ పార్టీలో కంటెస్ట్ చేశాడు పిఠాపురంలో ఆయన. చిరంజీవి గారి వీళ్ళందరూ వ్యతిరేకంగా ప్రజారాజ్యం ఓటేద్దని చెప్పాడు ఆయన. ఈ రోజు చిరంజీవి గారి ఫ్యామిలీతో ఆయన సఖ్యత లేదు. దట్టు రాజశేఖర రెడ్డి అధికారంలో ఉన్నా, కాంగ్రెస్ అధికారంలో ఉన్నా, జగన్మోహన్ రెడ్డి అధికారంలో ఉన్నా ఆయనకి కాపులు, కాపు జాతి, నా జాతి అనే పదాలు గుర్తుకురావు, కాపు రిజర్వేషన్ గుర్తురావు, కాపు సమస్యలు గుర్తురావు. చంద్రబాబు నాయుడు ఎవరో ముఖ్యమంత్రి అయినప్పుడు సడన్ గా గుర్తుకొచ్చి ప్రేమ వస్తుంది కాపు కులం మీద, బయటకు వచ్చేసి రోడ్డు మీదకి కేకలు పెట్టేస్తారు. అంతమంది 10 ఏళ్ళు కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ఎప్పుడు నోరు తెరవదా? మన టీడీపీ గవర్నమెంట్ లో బయటకు వచ్చి కేకలు పెట్టాడు. ఇప్పుడు 5 ఏళ్లలో బట్టి జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో ఎక్కడ నోరు కూడా ఎత్తలేదు. అది వాళ్ళు రాజకీయ నాయకులు, ఆయన రాజకీయాల్లో ముందుకు వెళ్తాడు. వాళ్ళ ముందు మనం ఏం అనుకోవద్దు. ఆయన చేయగలిగింది ఒకప్పుడు ఏదో కులానికి మంచి చేశాడు, ఆయనకు నమస్కారం. రాజకీయాల్లో ఆయన బాగుండాలి, రాజకీయాలు ఆయన వాళ్ళ తండ్రి తాతగారు అందరూ కూడా రాజకీయాల నుంచి ఉన్నోళ్ళే. ఆయన బాగుండాలా, ఆయన పిల్లలకు మంచి రాజకీయ భవిష్యత్తు ఇవ్వాలి. నీకు 2-3 రోజుల క్రితం పవన్ కళ్యాణ్ గారు ఒక ప్రెస్ నోట్ రిలీజ్ చేశారు. కాపు నేతలు, కాపు సంఘీయులు, పెద్దలు వాళ్ళు తిట్టే మాటలు నాకు దీవెనలుగా భావిస్తా తప్ప వాళ్ళని కౌంటర్ అటాక్ చేయను అని చెప్పారు. అది భయపడ్డమా, మెచ్యూరిటీ సాధించడమా? భయపడటం కాదు, మెచ్యూరిటీ సాధించడం రెండూ కాదు. ఏ కాపులు తిట్టారండి? ఏ కాపులు ఆయనకి పనిచేశారు? ఈబీకి చేసి తరపున ఆయన ద ఓన్లీ పర్సన్. ఆయన 2019 ఎలక్షన్స్కి వెళ్తాప్పుడు ఆయనతో పాటు పనిచేసేవాడు. గల్లీ స్థాయి నాయకులు కూడా ఎవరు ఆయనకి సపోర్ట్ చేయలేదే. లేదండి మేము ఏమనుకోవద్దండి, మేము ప్రజారాజ్యం పనిచేయడం తెలీదు, మేము అప్పుడు చాలా దెబ్బతిన్నామండి, మా వల్ల కాదండి, అవి నేను ఉంటాడో లేదో మాకు తెలియదు, నేను ఆవేశపరుడు అండి, ఇట్లా మాట్లాడారు. తర్వాత ఈ మధ్యకాలంలో హరిరామ్ జోగి గారు కాపు సంక్షేమ సేనని పెట్టుకుని ముందుకు వచ్చి మద్దతు ఇస్తున్నారు. ఇంకెవరున్నారు? ఈ రోజు అడుగుతున్నా, ఈ రోజుగా రాష్ట్రంలో 10 సంఘాలు ఉన్నాయి, రాష్ట్ర స్థాయి సంఘాలు. ఇంకో సంఘం పేరు చెప్పండి, పవన్ కళ్యాణ్ గారు మద్దతు ఇచ్చే సంఘం. వాళ్ళు ఆల్రెడీ వేరే పార్టీలతో అకామిడేట్ అయ్యి ఉన్నారు. వాళ్ళంతా ఉన్నది మీ ఇద్దరం. ఎవడు మీ ఇద్దరం ఆయన్ని తిట్టాం? మీ ఇద్దరం ఆయన అడిగింది, అయ్యా నువ్వు జగన్మోహన్ రెడ్డిని దించాలనుకున్నావు, ఓ బలమైన పార్టీతో ముందుకు వెళ్తున్నావు టీడీపీతో. గతంలో చంద్రబాబు నాయుడు నీ ఇంటికి వచ్చి అడిగారు 2014లో సహకరించమని. ఇప్పుడు మీరెందుకు అతను అడుగుతున్నారు, వాళ్ళ ఇళ్ళకి వెళ్తున్నారు? మీరు నేను వాళ్ళతో పాటు వెళ్ళిపోతున్నాను వాళ్ళు అడగకుండా మీరు ఎందుకు చెప్తున్నారు బయట? ఎప్పుడో మీటింగ్ నుంచి ఓట్లు చేయాలని అందరూ కలుపుకుపోతారని ఎందుకు అంటున్నారు? మీరు వీళ్ళు అంటం వల్ల మీరు బలహీనం అవుతున్నారు. మీ బార్గెనింగ్ కెపాసిటీ తగ్గిపోతుంది వాళ్ళ ముందు. జైల్లోకి వెళ్ళి వచ్చి బయటకు వచ్చి కలిసి వెళ్తున్నాను అన్నారు, మీ బార్గెనింగ్ తగ్గుతుంది. వాళ్ళు మీకు 20 ఎమ్మెల్యేలు, 22 ఎమ్మెల్యేలు, 25 ఎమ్మెల్యేలు చేతిలో పెడదామని చూస్తున్నారు. మీకు పవర్ షేరింగ్ ఇస్తారో లేదో గ్యారంటీ లేదు. మీరు కోరుకుంటుంది ఏంటి? అవినీతి పరుడైన జగన్మోహన్ రెడ్డి దించాలంటే టీడీపీ, జనసేన సమిష్టిగా గట్టిగా పనిచేయాల. టీడీపీ జనసేన పార్టీతో ఉన్న ఓట్లు, కాపు సామాజిక వర్గం, వేరే కులాల్లో ఉన్న యువత అందరూ వచ్చి టీడీపీకి ఓట్లు వేయాల. వేస్తేనే మీరు గెలుస్తారు. అది ఎప్పుడు గెలుస్తారు? మీకు 40 సీట్లు పైన ఇచ్చి పవర్ షేరింగ్ అనేది ఉంటేనే ఈ ఓటు ట్రాన్స్ఫర్ అవుతుంది. అదర్వైజ్ ఓటు ట్రాన్స్ఫర్ అవ్వదు. మీరు దేనికోసం అయితే కష్టపడుతున్నారో, దేనికైతే కూటమి కలుస్తున్నారో ఆ కూటమి ఫెయిల్ అవుతుంది జగన్మోహన్ రెడ్డి ముందు. ఇలాంటివన్నీ పరిశీలించుకొని అన్నాం. అవన్నీ తిట్టడమా? సలహాలు తిట్టడంలా కనపడుతున్నాయి వాళ్ళ కళ్ళకి. లేదు మేము మాట్లాడి వైసీపీ వాళ్ళు కట్ చేసుకొని అంటించుకొని ఎడిటింగ్ చేసి ముక్కలు చెక్కలు చేసి అంటించేసి. అంటే మనోహర్ గారి గురించి అడిగారు, ఆయన ఒకటే కనపడుతున్నాడు. ఏమో వెనక ముందు ఆయనే ఉందంటే బీసీసీ నాయకులు కూడా పెట్టుకోవాలన్నా. ఇంకోసారి ఇక్కడ పార్టీ పెరగట్లేదంటే కోర్టు సెకండరీ సెల్యూలు ఎక్కువయ్యారా పార్టీలో, ఆయనకేం చెప్తున్నట్లేరు అన్న. మనోహర్ గారు ముందు వెనకాల ఎవరు లేరు, సెకండరీ సెల్యూట్ 2 కలిపి పెట్టి రాష్ట్రంతో వదిలేరు. వైసీపీ పార్టీ సోషల్ మీడియా దాసరాము గారు మనోహర్ గారిని తిడుతున్నారు. మీకు ఆర్టికల్ ఫేస్బుక్ లో వస్తున్నప్పుడు కింద ఓట్ ఫర్ జగన్ అని చెప్పి వస్తుందిగా ఆ ఛానల్ పేరు. ఆ ఛానల్లో జగన్ కి ఫేవర్ గా ఉన్న ఛానల్స్ అవి కనపడుతున్నాయిగా, అవి చూసుకోవాలిగా. రాము గారు తిట్టారు. ఇదే రాము గారు 7 ఏళ్ల నుంచి పవన్ కళ్యాణ్ గారిని భుజానిచ్చుకొని రాష్ట్రాలు, నియోజకవర్గాలు, ఊరు తిరిగి నరాలు తెగేటట్టుగా అరే పేద కులానికి ఒకటి వచ్చాడు కాపాడుకోండి అని. మన తెలంగాణ ఎలక్షన్స్ కు పోయి వీళ్ళు నిలబడ్డ 7-8 చోట్లకు పోయి
జనసేన పార్టీకి వెళ్ళి పనిచేసి పెట్టి వచ్చా. వాళ్ళని అడిగారా? నాకేం థ్యాంక్స్ చెప్పారా? మా బాధ్యత, మా జాతి నుంచి పేద కులానికి వచ్చిన నాయకుడు కాపాడుకోవడం మా ధర్మం. కాకపోతే నీ పొత్తు సక్సెస్ అవ్వాలంటే మీరిద్దరు గౌరవప్రదంగా కలవాలా. ఆ పొత్తు గౌరవప్రదంగా ఉండాలి. జాగ్రత్త చూసుకోండి. జోగయ్య గారు చెప్పిన నేను చెప్పిన అదే కదా. దీవెనలు తిట్టారు, దీవెనలు అనుకుంటాను అన్నది కరెక్ట్ కాదు. వేరే పార్టీ అసలు మాలో ఉన్న వేరే కాపు సంఘాలు ఎవరు కూడా పవన్ కళ్యాణ్ గారి సబ్జెక్టు మాట్లాడటం కానీ పవన్ కళ్యాణ్ గురించి ఎత్తడం కానీ చెయ్యట్లా. కాపుల్లో ఉన్న జనం పవన్ కళ్యాణ్ ఓట్లేద్దాం అనుకుంటున్నారు. కానీ చూస్తున్నారు వీళ్ళ పొత్తు ఎంతవరకు వచ్చింది, ఏ విధంగా వచ్చిందో వెయిట్ అండ్ సీ ధోరణిలో ఉన్నారు. ఈయన బాగా గౌరవించుకుంటే రాష్ట్ర స్థాయిలో పనిచేస్తారు. ఈయన అంతంత మాత్రంగా గౌరవించుకుంటే జనసేన నిలబడ్డ చోట్ల పనిచేస్తారు. ఎందుకు? రేపు జగన్మోహన్ రెడ్డి ఓటుకు 5,000 ఇస్తున్నాడు. ఇక్కడ బీసీ ఎస్సీలు కాపులు పేదోళ్ళు ఆ డబ్బులు కాదని, వాళ్ళు చేసే దౌర్జన్యాలు కాదని, వాళ్ళ సొంత కాపులు బలిజీలను ఇళ్ళకు పంపించి బతిలాడతారు అవన్నీ కాదని చంద్రబాబు నాయుడుకి ఓటు వేయాలా? ఎందుకు వేస్తారు? ఎవరికేం అవసరం వేయటానికి? ఆ ఓటు ట్రాన్స్ఫర్ అవ్వాలంటే పవన్ కళ్యాణ్ గారిని గౌరవంగా చూసుకోవాలా. 2014లో చంద్రబాబు నాయుడు ఇంటికి వచ్చి చేతులు పట్టుకొని బతిలాడాడు. అంతే. మా కాపులకి ఏ అధికారం, మా పదవులు వద్దు, డబ్బొద్దు. నువ్వు ఇంటికి వచ్చి అడిగావు కదా, చేస్తాం ఫోన్ చేసి పెట్టారు. ఆ మర్యాద ఈ రోజు నీకు ఆ మర్యాద ఉంటే ఈ రోజు చేస్తారు అందరూ. లేకపోతే పూర్తి స్థాయిలో ఓట్లు పడవు. నేను చెప్పేది రేపు ఎలక్షన్ తర్వాత చూసుకోండి, నిజమో కాదో. ఆ నిజాలు చెప్తాం. అవి మీ పనికి వస్తే వాడుకోండి, లేకపోతే లేదు. మీరు తిట్టినా అంటే ఆయన కాపులు తిట్టాడు అంటున్నారు. కాదు, వాళ్ళు తిట్టినా, పార్టీ వాళ్ళు తిట్టినా, మమ్మల్ని అవమానపరిచినా మేము సాటి కులంకే చేస్తాం తప్ప రెడ్లకి కమ్మలు ఊడికి చెయ్యం. ఆ పార్టీ నుంచి అనేక ఆఫర్లు ఉన్నాయి మాకు. మేము ప్రజారాజ్యం నుంచి ఈ రోజు దాకా ఆయన అంటి పెట్టుకొని ఈ పేద కులాల నాయకత్వం పెరగాలని ఆ రోజు ఈ రోజు పోరాడి రోడ్డు మీద నిలబడి ఉన్నాం మేమంతా. ఈ రోజు కూడా మా జీవితాలు ఇటుపోతున్నాం కూడా తెలియకుండా సంవత్సరం పైన ఉంటుంది వాళ్ళ పార్టీ వాళ్ళు నాతో మాట్లాడి. నేను ఈ రోజు కమిటెడ్ గా అట్లాగే చేసి పెడుతున్నాను కదా. నాకు నీ పార్టీతో సంబంధం లేదు, నీతో సంబంధం లేదు. ఈ రాష్ట్రంలో కమ్మారెడ్ల పెత్తనం ఆగాల్సిందే, పేద కులాలకు అధికారం అందాల్సిందే. మూడో ప్రత్యామ్నాయం నువ్వు ఉన్నావు, బీజేపీ మూడో ప్రత్యామ్నాయం ఉంది. మిమ్మల్ని బలోపేతం చేయడమే మా లక్ష్యం. చేస్తాం. సార్, పవన్ కళ్యాణ్ గురించి మీ అభిప్రాయం ఏంటి? ఆయన నిలబడతారంటారా? నిలబడే ఉన్నాడు కదండి. ఓడిపోయినా చేసినా వాళ్ళ అన్నగారి పార్టీ తీశారని అవమానాల నుంచి అయినా ఇబ్బందులైనా ఆర్థిక ఇబ్బందులు అన్నిటి నుంచి నిలబడే ఉన్నాడు కదా. ఆయన ఎక్కడ పక్క జరగలేదు ఏ విషయాల్లో కూడా. చాలా 40 ఏళ్ళ అధికారం అనిపించి టీడీపీ పార్టీ నిలబడలేకపోయింది జగన్మోహన్ రెడ్డి ముందు. ఇతను నిలబడ్డాడు, పోరాడాడు కదా. లోకల్ బాడీ ఎలక్షన్స్ టీడీపీ చేతులు ఎత్తేసింది. నేను ఫైట్ చేశారు కదా లోకల్ బాడీ ఎలక్షన్స్ కూడా. ఈరోజు తెలంగాణకి వెళ్ళి కూడా ఎలక్షన్ చేస్తానికి నేషనల్ పార్టీ బీజేపీ కలుపుకొని మళ్ళీ అడుగులేస్తున్నాడు అక్కడ కూడా. అతను మొండి మనిషి, విజన్ ఉంది, సమాజానికి ఏదైనా చేయాలని ఆలోచన ఉంది. భగవంతుడు మనకు మంచి పొజిషన్ ఇచ్చాడు. మనం మా చుట్టుపక్కల సమాజానికి ఎంతో కొంత మంచి చేద్దామని తపన ఉన్నాడు కాబట్టి ఉండగలిగాడు. ఓడిపోయినా అధికారం కోసం, పదవుల కోసం, డబ్బు కోసం వచ్చిన మనస్తత్వం కలిగి ఉండడు. నాకెందుకు ఈ గౌరవాన్ని వదిలేసి వెళ్ళిపోతాడు. ఉన్నతమైన మానవత్వ విలువలు ఉన్నాయి. చాలా మంది సినిమా యాక్టర్ టైం దొరికితే వేరే వాళ్ళతో కూర్చొని పిచ్చా పార్టీ కూర్చొని పబ్బుల్లో కూర్చుంటారు, పోయి హోటల్లో కూర్చుంటారు. ఆయన టైం దొరికితే గద్దరు ఉద్యమకారులతో పాటు ఉంటుంటాడు. వీళ్ళు ఆయన వాళ్ళతో పాటు టైం స్పెండ్ చేస్తాడు. గద్దరు మాట అన్నారు, నేను ఇంటికి వెళ్ళాలంటే ప్రియర్ అపాయింట్మెంట్ అవసరం లేదు, డైరెక్ట్గా వెళ్ళిపోతానని. మా కార్యక్రమాలకి డబ్బులు కావాలంటే డైరెక్ట్ జోబులో చేయబెట్టి తీసుకుంటానని చెప్పి అన్నాడు. అంటే నేను అవకాశం ఇవ్వకుండానే నువ్వు తీసుకుంటావా? నేను చదువిస్తేనే కదా నువ్వు చేయగలిగేది. అంటే ఆయన స్నేహాలన్నీ కూడా సామాజిక ఉద్యమాలు, పేద కులాల కోసం పోరాటాలు చేసే వాళ్ళతో ఆయన ప్రయాణం అంతా కూడా. ఆ భావాలు కలిగిన మనిషి. కాకపోతే ఏంటంటే మా కాపు కులం నుంచి వచ్చిన ఇబ్బందులు ఏంటంటే ఆయన ఎప్పుడు కులపరంగా మాట్లాడు. నేను కూడా కోరుకోనండి కులపరంగా మాట్లాడటం. అన్ని కులాలను కలుపుకొని పోవాలా, పేద కులాలని వాళ్ళందరికీ అభివృద్ధి అవ్వాలా, మన రాష్ట్రంలో ఇప్పుడు మన దేశం బాగుండాలంటాడు. ఆ జాతీయ భావాలు కలిగిన మనిషి. ఆయన ఎప్పుడు కూడా ఒక కులాన్ని భుజాన్ని వేసుకొని మాట్లాడే మాట్లాడలేదు. పెద్దన్న పాత్ర పోషించాలన్నాడు. కాపులు అంటే మీరు త్యాగం చేయండి అన్నాడు. ప్రజారాజ్య పార్టీలో బీసీలకు 110 స్థానాలు ఇస్తే కాపులు సీట్లు వదులుకొని ఇచ్చారు చాలా చోట్ల. మా అన్నయ్య అడిగారని. త్యాగానికి సిద్ధపడండి. బీసీఎస్సీ కులాన్ని మీ భుజాన్ని ఎక్కించుకోండి. వాళ్ళకి ఏం తెలీదు, మీకు కొద్ది గొప్ప నాలెడ్జ్ ఉన్నోళ్ళు మీరే, ధైర్యంగా పోరాటం చేయగలిగిన వాళ్ళు మీరే. కాబట్టి వాళ్ళ భుజాన్ని ఎక్కించుకొని నేను చేస్తున్న ఈ సామాజిక పరివర్తన కోసం నేను చేస్తున్న ఉద్యమంలో మీరు కూడా నాకు సపోర్ట్ చేయండి అని చెప్పని చిరంజీవి గారు కూడా అడగల కాపుల్ని. ఏ విధంగా అట్లా పవన్ కళ్యాణ్ గారు ఓపెన్ గా అడిగారు. ఎందుకంటే తను చేస్తున్న ఈ ప్రయాణంలో పక్కన సహకారం కావాలా. తన దగ్గర డబ్బు లేదు, వేరే వనరులు లేవు, సహకరించే వాళ్ళు ఎవరు లేరు. కాబట్టి ఏం చేయాలి, నలుగురు చెప్పుకోవాలి. చెప్పుకొని రండి అని అన్నాడు. అట్లాగే కూడా ఈరోజు కాపు కులం
మొన్న ఆయన ఒక మాట అన్నారు, అదే మీ ఓటు తిట్లు కూడా నాకు దివ్యాలని. ఎక్కువ ఎవరు ఆయన తిట్టింది కూడా ఎప్పుడు ఎవరు లేరండి. ప్రేమ కొద్దీ ఆయన ఏమైనా మోసపోతున్నాడో టీడీపీ చేతులు ఇంకో చేతులు ప్రేమ కొద్దీ మాట్లాడటమే కానీ ఏదన్నా ఇట్లా కాదు ఇలా చేసుకుంటే బాగుంటుందని చెప్పడమే కానీ దాన్ని, అంతేగాని ఆయన పక్కన ఉన్న వాళ్ళు అలా తీసుకెళ్ళి చెప్తారు. ఆయన వాళ్ళు తిట్టారు వీళ్ళు తిట్టారు అని చెప్పి చెప్తారు తీసుకెళ్ళి. అమర్నాథ్, గుడివాడ అమర్నాథ్, నాని, అంబటి రాంబాబు వాళ్ళు అసలు వాళ్ళు కొలస్తులు ఏంటంటే ఊరకుక్కలైతే నన్ను కదిలించబాకండి. మళ్ళీ జగన్మోహన్ రెడ్డి బిస్కెట్లు వేసి మొరగమంటే కుక్కలు మురుగుతుంటాయి. పేరు నాని, అంబటి రాంబాబు, గురునాథ్ వీళ్ళ బతుకులు రేపు ఎమ్మెల్యే టికెట్ కూడా ఉండవు. చెరువు రసం పిండేశాడు కదా, తాగేశాడు, చెరువు రసం తాగేశాడు, పిప్పవి బయట పారేటివే వెళ్ళనికి ఇంటికి వెళ్ళండి అంతే. ఆడేదో బిచ్చం పడేస్తాడని చెప్పి ఎన్ని మొరిగారు. రేపు పొద్దున కూడా రోడ్డు మీద ఉంటారు వీళ్ళందరూ కూడా. వాళ్ళని అసలు మీరు కాపు సంఘాలకి కాపు నాయకులు అంటారు, మళ్ళీ వాళ్ళని దేబాకండి తీసుకొచ్చి. కులం కోసం పని చేసేవాళ్ళు, కులానికి మంచి చేసేవాళ్ళు వాళ్ళ నాయకులు తప్ప వాళ్ళెవరో రాజకీయాలకు ఎఫిలియేట్ అయిన కాపు నాయకులు ఉండబాతుంది. కాపు నాయకులను తిట్టారనే పదం వాడాడు ఆయన. వాళ్ళు రాజకీయ నాయకులు, కాపు నాయకులు కాదు. దయచేసి వాళ్ళని చిందులో పెట్టద్దు. మా ఊళ్ళు కూడా ఎవరిని ఆయన ఒక మాట అనేవాళ్ళు లేరు. ఆయన మీద సానుభూతి ఉంది. ఇంత పోరాడుతున్నాడు, ఇతను మనం కాపాడుకోవాలని చెప్పిన సానుభూతి ఉంది. ఆ ఆవేదనలో, అతి ప్రేమలో అప్పుడప్పుడు ఆయన్ని చంద్రబాబు నాయుడు అనే వ్యక్తి ఈసారి మోసం చేస్తాడా. 2014లో నీ చేత సహాయం పొంది నిన్నే నేను అలాగే ఊళ్ళో చేశాడు, డబ్బులు తీసుకొని చేశాడని చెప్పి నీ మీద అపవాదులు వేశారు. నిన్ను వాళ్ళ పార్టీ వాళ్ళ చేత కించపరిచి వాళ్ళ అన్నం గెలిపించుకుని మమ్మల్ని గెలిపించారని చెప్పి మాట్లాడించారు. రేపు పొద్దున ఇంకోసారి ఇబ్బంది పడి మోసపోతావని ఆవేదనలో మాట్లాడారు తప్ప నీకు మినిమం సీట్లు ఉండాలా, నీకు పవర్ షేరింగ్ ఉంటేనే అందరూ జనం ఓట్లు వేస్తారు ఆయన చూసుకోని చెప్పారు తప్ప ఆయన ఎవరిని ఆయన విమర్శించాల ఉద్దేశం కాదు. అది ఆయన అలా తీసుకోవాల్సిన అవసరం కూడా లేదు. మా అందరికి కూడా అతని మీద, చిరంజీవి గారి కంటే ఎక్కువ అతని మీద మాకు గౌరవం, ప్రేమ ఉంది. రేపు రాబోయే ఎన్నికల్లో ఖచ్చితంగా అతనికి అన్ని నిలబడి గట్టిగా మేము అందరం కూడా మిగతా కాపు సంఘాల నాయకులు వదిలి, కాపు సంఘాల నాయకులు చాలా మంది దే ఆర్ ఎఫిలియేటెడ్ టు సమ్ పార్టీస్, పొలిటికల్ పార్టీస్. వాళ్ళ గురించి మనం మాట్లాడుకోవద్దు. వాళ్ళు ఒక జిల్లా దాటితే పక్క జిల్లాకు వాళ్ళు ఎవరో కూడా తెలియదు. నేను 5 రాష్ట్రాల్లో పనిచేసి ఇప్పుడు మీ జిల్లాకు వచ్చాము ఈ రోజు ఇక్కడ కార్యక్రమానికి. పొంగనూరులో కృష్ణదేవరాయలు విగ్రహం ఓపెనింగ్ చూసుకున్నాం. ఉదలపట్టు నియోజకవర్గంలో పాకాల ఐలార మండలంలో కలిసాము. ఇక్కడికి వచ్చి మళ్ళీ కాపు కేసెస్ వాళ్ళ మీటింగ్ ఉండి అటెండ్ అయ్యాం. ఇది అంటే మేము అన్ని ఊళ్ళతో ఉండేవాళ్ళం ఇంకా అనుకుంటున్నాం. మేమేం పెద్దగా ఎక్కడ ఎగిరి పడట్లా ఎవరం కూడా. అసలు మనలో రాకరాక ఒక నాయకుడు వచ్చాడు, దశాబ్దానికి శతాబ్దానికి వస్తాడు. శివాజీ, కృష్ణదేవరాయలు ఇలాంటి జాతి నుంచి వచ్చిన వాళ్ళు ఎప్పుడు వచ్చారు? 100 ఏళ్ల క్రితం వచ్చారు. రంగగారు ఇప్పటికి రంగగారి పేరు చెప్తున్నారంటే నాయకుడికి కూడా రాలా, అందుకనే చెప్పుకుంటున్నాం. కాబట్టి మనకి ఇట్లాంటి మళ్ళీ పవన్ కళ్యాణ్ మిస్ అవుతే మళ్ళీ ఇంకో నాయకుడు రావడం కష్టం. అబ్బాయి అతను పార్టీని ఎలాగో ప్రొటెక్ట్ చేస్తాం. అతను ఎక్కడన్నా కంటెస్ట్ చేయని అతన్ని ప్రొటెక్ట్ చేసుకొని అతను కాపాడుకొని అసెంబ్లీలో పంపించి ఆ పార్టీని ముందుకు తీసుకెళ్ళడమే మన లక్ష్యం అని చెప్పాను. అందరితో ఆలోచనలో జనం అంతా ఉన్నారు. దాన్ని ఇంకొంచెం ఆయన జాగ్రత్తగా సద్వినియోగం చేసుకోవాలి. అందరినీ ప్రజల్ని కలుపుకోవటం, అన్ని ప్రాంతాలకు వెళ్ళటం, ప్రజలతో మాట్లాడటం, మమేకం అవ్వటం. వాళ్ళతో కాపులే కాదు అన్ని కులాలకు చెప్పగలగాల. బీసీఎస్సీ కులాలకి మీరు 45% జనాభా ఉన్న మీకు దాదాపు 70 సీట్లు పైన రావాలా, 20-30 కూడా రావట్లేదు. మీరెందుకు గొంతు పెరచరు అనే మాట ఆయన అడగాల. వాళ్ళ హక్కులు వాళ్ళకు గుర్తు చేయాలి. ఎస్సీలు మీ పేరుకే నాయకులు ఉంటున్నారు, మీ పెత్తనం ఉంది ఎక్కడన్నా మంత్రి పదవుల్లో కానీ ఎక్కడ నిర్ణయాల్లో అని ఆయన ఆ సామాజిక చైతన్య పరివర్తన తేవడానికి ఆయన ప్రయత్నం చేయాలి. ఆయన చెప్తే వింటారు జనం. అవి ఆ మార్పు తీసుకురావాలా. రేపు రాబోయే రోజుల్లో కూడా జగన్మోహన్ రెడ్డి చేసే ఖర్చు 100 కోట్ల పైన రాజకీయం చేస్తున్నాడు. రేపు కొట్లాట్లు, తల్లాట్లు, కత్తిపోట్లు, దౌర్జన్యాలు బీభత్సంగా ఉంటాయి. లోకల్ బాడీ ఎలక్షన్ చాలా దుర్మార్గాలు చూసాం. రాయలసీమలో వాళ్ళు చేసే పనులు రాష్ట్ర వ్యాప్తంగా ఇంప్లిమెంట్ చేయాల్సి చూస్తున్నారు. కాబట్టి పవన్ కళ్యాణ్ మన శక్తి చాలదు, ఇంకో బలమైన పార్టీతో కలిసి వెళ్ళాలన్న ఉద్దేశంతో టీడీపీ పార్టీతో కలిసి వెళ్తున్నాడు. వాళ్ళిద్దరు జాగ్రత్తగా ఒక అండర్స్టాండింగ్ తో గౌరవ మర్యాదలు ఇచ్చిపుచ్చుకొని జాగ్రత్తగా ఎలక్షన్కి వెళ్తే మాత్రం జగన్మోహన్ రెడ్డి ఎన్ని ఎత్తుకుపై ఎత్తులేసి ఎంత ఖర్చు పెట్టినా వీళ్ళ కూటమే గెలుస్తుంది. దాని షరతు ఏంటంటే పవన్ కళ్యాణ్ గారిని వాళ్ళు గౌరవించుకోవాలా. పవన్ కళ్యాణ్ గారిని ఆయన ఎంత మంచిగా వాళ్ళ పార్టీ బతికించడానికి సహకరించాడు, అంతే విధంగా వాళ్ళు కూడా వాడుకొని వదిలేసాను భావం లేకుండా ఆయన్ని గౌరవించుకొని జాగ్రత్త దగ్గర తీసుకొని జాగ్రత్త చూసుకోగలిగితే వాళ్ళిద్దరి మధ్య ఒక అండర్స్టాండింగ్ తో గొడవ లేకుండా వీళ్ళు తొందరగా సీట్లు డిక్లేర్ చేసి ఎవరు పనులు పని మొదలు పెట్టుకుంటే గెలుపు ఆ 2 పార్టీలే ఉంటుంది. కాబట్టి అదే కాదు, ఖచ్చితంగా మేమందరం కూడా ఆయన అడిగిన అడగకపోయినా మేమందరం కూడా ఆయన సాధిస్తాం. ప్రపంచాన్ని శాసించే స్థాయిలో ప్రధాని నరేంద్ర మోడీ ఉన్నారు. అలాంటి వ్యక్తి పవన్ కళ్యాణ్ని హమారా సాథ్ హై అన్నారు. దీన్ని గర్వంగా ఫీల్ కావాలిగా కాపు సంఘ నాయకులంతా. అంటే
ఒక సామాజిక ఎక్స్పెరిమెంట్ చేసింది బీజేపీ. అతిపెద్ద జాతిగా ఉండి వీళ్ళు అధికారంగా దూరంగా ఉంటున్న కులం ఈ కాపు కులం. వీళ్ళని మనం ఆదరిస్తే మన పార్టీ బలోపేతం అవుతుంది, వాళ్ళకు కూడా మంచి జరుగుతుంది పేద కులాలకని అమిత్ షా గారు ఒక నిర్ణయం తీసుకొని ఆంధ్ర అండ్ తెలంగాణలో ప్రెసిడెంట్ పోస్ట్ ఇస్తే మీ కాపులకే ఇస్తామని ఒక మాట చెప్పి ఇచ్చారు. మొదట కళాలక్ష్మణానికి ఇచ్చారు ఆంధ్రాలో, తర్వాత సోమవీరాజు గారికి ఇచ్చారు. తెలంగాణలో లక్ష్మణ్ గారికి ఇచ్చారు, తర్వాత బండి సంజయ్కి ఇచ్చారు. బండి సంజయ్ దాన్ని నిలబెట్టుకున్నాడు, ప్రజల్లో ఉద్యమం తీసుకొచ్చాడు, 4వ ప్లేస్ ఉన్న పార్టీని 2వ స్థానం తీసుకొచ్చాడు. అతను అధ్యక్ష స్థానం నుంచి తీయకపోతే మాత్రం ఈరోజు గేమ్ పవర్ షేరింగ్ లో ఎక్కడో అతను ఉండేవో బీజేపీ ఉండేది. ఆ స్థాయిలో బీజేపీ పెద్దలే చేసుకొచ్చారు. అందులో భాగంగా చిరంజీవి గారితో ఎన్నోసార్లు మాట్లాడడానికి ప్రయత్నం చేశారు వాళ్ళు, బీజేపీకి రమ్మని చెప్పని. అట్లాగే పవన్ కళ్యాణ్ గారి మీద ఒక క్లారిటీ ఉంది. పవన్ కళ్యాణ్ గారితో అనంతరం తను గుజరాత్కి వెళ్ళి నరేంద్ర మోడీ గారికి మద్దతు ఇచ్చాడు. మీలాంటి వాళ్ళు ప్రధానమంత్రి వాళ్ళు, అప్పుడు ఆయన ముఖ్యమంత్రి, మీలాంటి వాళ్ళు ప్రధానమంత్రి కావాలని కోరుకుంటున్నాం సార్ అంటే వెంకయ్య నాయుడు విషం కక్కాడు. ఎవడు పడితే వాడు బయలుదేరాడు, బుల్బుల్ లింగాల వాళ్ళంతా నాయకుల్లాగా అని చెప్పి విషం కక్కాడు నెల్లూరులో. ఈయన గుజరాత్, ఢిల్లీలో అయితే అపాయింట్మెంట్ ఇవ్వనివ్వరు అని చెప్పని గుజరాత్కి వెళ్ళి గుజరాత్లో కలిసి వచ్చాడు మోడీ గారిని. నేను ఎప్పుడు మీతో పాటు పనిచేస్తాను సార్, నాకేం వద్దు, మీలాంటి ప్రైమ్ మినిస్టర్ సమాజానికి మంచి జరగాలనే భావంతో ఆయనతో మాట్లాడాడు. అదే విధంగా నిలబడ్డాడు 2014 ఎలక్షన్స్ లో. మోడీ గారి పేరే ఈ బీజేపీ పేరు చెప్పాడు, టీడీపీ పేరు చెప్పలా. అప్పుడు మోడీ గారు చెప్పారు చంద్రబాబు నాయుడు నువ్వు పోయి ఇంటికి పోయి పవన్ కళ్యాణ్ రిక్వెస్ట్ చేసుకో, మా పేరు కూడా చెప్పండి మాకు సహకరించండి అంటే అప్పుడు చంద్రబాబు నాయుడు ఇంటికి వచ్చి మాట్లాడాడు. అంత కేంద్ర ప్రభుత్వంలో కానీ రాష్ట్ర ప్రభుత్వంలో ఏ రోజు పవన్ కళ్యాణ్ ఏలు పెట్టలా. నీకు రాజ్యసభ ఇచ్చి కేంద్ర మంత్రి ఇస్తామని చెప్పి అడిగినా కూడా నాకు వద్దండి అన్నారు. అతను ట్రాక్ రికార్డు తీస్తే ఏ రోజు ఎక్కడ ఎవరి రూపాయి డబ్బులు తీసుకోవటం కానీ, అవినీతి పాల్పడటం కానీ, ఇంకొక దగ్గర చేయి చేర్చడం కానీ, పదవుల కోసం అరువులు చేర్చడం కానీ ఇలాంటివి చేయాల వాళ్ళ దగ్గర రిపోర్ట్ ఉంది. అందుకనే మోడీ గారు మొదటి నుంచి కూడా ఈయన టీడీపీకి వెళ్తానంటే అట్లా కాదు, ఇలా చేస్తే బాగుంటుంది అని చెప్పి నచ్చపడానికి ట్రై చేశారు. పవన్ కళ్యాణ్ వాళ్ళు వదులుకోవాలా. ఆయన మీద అపారమైన గౌరవ మర్యాద మోడీ గారికి ఉంది. ఆ భావంతోనే ఆయన వేరే సాత్ పవన్ కళ్యాణ్ అని చెప్పాను నిందదే. మన తెలంగాణలో కూడా వాళ్ళే పవన్ కళ్యాణ్ పిలిచి మన ఇద్దరు కలిసి వెళ్దాం రండి అని చెప్పన్నారు. టీడీపీ వస్తానో వద్దన్నారు. పవన్ కళ్యాణ్ మీరు ఒకలే రండి, మీరు వస్తా అంటే రండి మాత్రం అని చెప్పి తీసుకుని వెళ్ళారు వాళ్ళు. వాళ్ళకి అత్యున్నతమైన గౌరవ భావన ఉంది. కాకపోతే వాళ్ళ బాధపడుతుంది ఏంటంటే మీరు ఇంత కష్టపడుతున్నారు, మీరు సీఎం అవ్వాలని చెప్పి వాళ్ళ కోరిక. ఈ రాష్ట్రంలో 2 కులాలు 2 పార్టీలు, ఈ 2 పార్టీలు బలవంతంగా ఉన్నంత కాలం మీరు పెరగరు. ఈ రెండిట్లో ఎవడో ఒకటి బలహీనం అవుతే కానీ మీరు పెరగరండి. 3వ ప్రత్యామ్నాయానికి 3వ పార్టీకి స్పేస్ లేదు. అవి రాజకీయ వ్యూహాలతో ముందుకు పోవాలా అనేది పవన్ కళ్యాణ్ గారితో వాళ్ళు మొదటి నుంచి మాట్లాడుతుంది. వాళ్ళ సపోర్ట్ ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ గారి మీద కానివ్వండి, బీసీఎస్సీ కులాల మీద. వాళ్ళు తమిళనాడులో మొన్న తెలంగాణలో ఈసారి మీ పవర్లోకి వస్తే బీసీ ముఖ్యమంత్రి చేస్తాం, ఎస్సీ వర్గీకరణ ముందుకు వచ్చారు. అంటే వాళ్ళకి బీసీఎస్సీ కులాల మీద కానీ కాపు కులం మీద కానీ ఒక సాఫ్ట్ కార్నర్ ఉంది. అందులో భాగంగా పవన్ కళ్యాణ్ గారి మీద చాలా అత్యున్నతమైన గౌరవం ఉంది కాబట్టి, కేంద్రంలో అధికారంలో ఉంది వాళ్ళే కాబట్టి, రేపు రాబోయేది కూడా వాళ్ళే కాబట్టి ఖచ్చితంగా వాళ్ళ వల్ల ఈ పేద కులాలు మంచి జరుగుతుందని. ఫైనల్ గా జనసేన పార్టీకి పవన్ కళ్యాణ్ గారికి మీరు అన్ని రాష్ట్రాలు తిరుగుతున్నారు కాబట్టి పరిశీలించిన తర్వాత వాళ్ళకి ఏమైనా మీరు సలహాలు ఇవ్వగలరా? ఎవరికి? జనసేన పార్టీకి కానీ పవన్ కళ్యాణ్ గారు. వాళ్ళ పార్టీ వాళ్ళు నాకు టచ్లో ఉండి సంవత్సరం పైన అయిందండి. నాకు వాళ్ళ ఎవరితో పని లేదు, నేనే పార్టీలతో లేను. మా పేద కులం నుంచి వచ్చాడు కాబట్టి నా మోరల్ సపోర్ట్ ఆయనకి మొదటి నుంచి. ఆయనకి నేనంటే అపారమైన గౌరవం. కథ వద్దు, ఈ మధ్యకాలంలో ఎప్పుడు మాట్లాడుకునే సందర్భాలు కూడా ఏం లేవు. వాళ్ళకి ఇవ్వగలిగే సలహాలు సూచనలు కూడా ఏమి ఉండవు. ఆయన రేపొద్దున గతంలో బీజేపీ టీడీపీ పార్టీ పొత్తులు పెట్టుకొని అనేక ప్రయాణాలు చేసినప్పుడు బీజేపీ పార్టీ యొక్క ఓట్ బ్యాంకు తగ్గుతూ వచ్చింది. 8-7% ఉన్న ఓట్లు 2% చేరారు. ఎవడన్నా పార్టీతో పొత్తు పెట్టుకుని ముందుకు పోతే పెరగాల, బలం తగ్గింది. అలాంటి ఇబ్బంది రాకుండా పవన్ కళ్యాణ్ గారు వ్యూహాత్మకంగా ఆయన పొత్తులు పెట్టుకొని రాబోయే రోజుల్లో తన పార్టీ బలోపేతం, వాళ్ళెవరో తిమింగలా ఏం మింగడం కాకుండా ఈయన తన బలాన్ని పుంజుకుంటూ ముందుకెళ్ళి ఈయనే రాష్ట్రానికి పేద కులాల తరపున ఒక ఆల్టర్నేటివ్ ఫోర్స్ గా ఎదగాలని నీకు. నమస్తే. థ్యాంక్ యూ అండి. మీ i7 టీవీ ప్రేక్షకులందరూ కూడా ఈ కార్యక్రమాన్ని మమ్మల్ని పిలిచి ఒక మంచి విషయాలు మీ ద్వారా సమాధానం అందజేయడానికి ప్రయత్నం చేసినందుకు అందరికీ ధన్యవాదాలు. థ్యాంక్ యూ.